ప్రస్తుతం నేను వచ్చేసాను మావుళ్ళమ్మ దేవస్థానానికి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేంచేసి ఉన్న మావుళ్ళమ్మ దేవస్థానానికి ప్రస్తుతం ఇక్కడ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మవారి ఇక్కడ వేంచేసి ఉన్నారు, ఆ ప్రాశస్త్యం ఏంటి, దేవస్థాన ప్రాశస్త్యం ఏంటి, ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లికార్జున శర్మ గారు నమస్కారం. దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించారంటారు. జగన్మాత ఇలా గ్రామ దేవతలుగా వెలిశారు. భీమవరంలో వేంచేసి ఉన్న మావుళ్ళమ్మ ప్రాశస్త్యం ఏంటి, అదేవిధంగా అమ్మవారు ఇంత పెద్ద ఆకారంలో ఉండడానికి గల వివరణ అతను తెలియజేస్తారు. అమ్మవారు అందరూ కూడా పార్వతీమాదేవి యొక్క అంశ, వీరందరూ కూడా వీళ్ళు 101 మంది అప్పచెల్లు, పోతురాజు ఒకరు ఉంటారండి. ప్రతి ఈ యొక్క దేవతలకు విశిష్టత ఏంటంటే ప్రతి గ్రామాన్ని కూడా కాపాడటమే ఈ గ్రామ దేవత యొక్క ప్రాముఖ్యత. అందుకే అంటే కొల్లేటి పెద్దంటమ్మ తల్లి, అలా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, హైదరాబాద్లో చూపించిన పెద్దమ్మ తల్లి, అలాగే వైజాగ్ కనకమహాలక్ష్మి తల్లి, అలాగే ఇలా చెప్పుకుంటూ వెళ్తే అలా భీమవరం మావులమ్మ వారు ఈవిడ ఈ గ్రామాన్ని అంతా కూడా కాపాడుతూ ఉంటారు. పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లతో ఈ ప్రాంతం అంతా కూడా నిండి ఉండేది. ఈ మామిడి తోపలో వేశారు కాబట్టి అందరూ కూడా మామిళ్ళమ్మ అనే నామకరణంతో అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు పూరుగుడి అని చెప్పుకునే చోట అమ్మవారు వెలిశారు. అక్కడ చిన్న విగ్రహంగా ముందుగా వెలిశారు అమ్మవారు. అమ్మవారిని అక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఒక పాక వేసేవారు కాబట్టి అక్కడ పూరిపాక అని వచ్చింది, అక్కడ పూరుగుడని అక్కడ వేసి అక్కడ పూజలు చేస్తుండగా ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా అమ్మవారు వెలిసాక బాగుంది, అమ్మవారికి ఒక ఆలయం కట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్న కాలుకూరు గ్రామంలో ఉన్న తాతబోల్ నాగభూషణాచార్యుని ఒక శిల్పిని తీసుకొచ్చి అమ్మవారి శిల్పిని చెక్కమన్నప్పుడు ఆయన ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రించడం జరిగింది. ఆయనకి స్వప్నంలో అమ్మవారు ఎలాగే మన అమ్మవారి రూపాన్ని చెక్కాలి అని అనుకుని ఆయన పడుకున్న వెంటనే ఆయనకి అమ్మవారు కాళికామాత రూపంలో స్వప్నంలో కనిపించారు. అందుకనే మీకు ఏ గ్రామ దేవతకు కూడా పురిమాల ఉండదు, కపాలమాల ఉండదు. మన అమ్మవారు కపాలమాల ఉంటారు. అందుకే మన అమ్మవారిని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటాం. అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆవిడే, ధైర్యాన్ని ఇచ్చేది ఆవిడే, విద్యను ప్రసాదించే దేవత కూడా ఆవిడే. కాబట్టి అమ్మవారు కపాలమాలతో ఉన్న గ్రామ దేవత ఈవిడే. ఇలాగ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్న నివసించే ప్రజలందరూ కూడా వృత్తిరీత్యా కానీ వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు తరలివెళ్ళి మా ఊరమ్మ మావుళ్ళమ్మని చెప్పడం వల్ల నోటి మాటగా మామిళ్ళమ్మ అనే పదం నుంచి మావుళ్ళమ్మగా మారారు అమ్మవారు. అది అమ్మవారు ముందుగా మామిళ్ళమ్మ అని పెట్టారు, ఇక్కడ మామిడి తోపలు వెళ్తారు కాబట్టి. ఇలాగ ఇక్కడ ఉన్న ప్రజలు వివిధ ప్రాంతాలకి, వివిధ దేశాలకి, రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవారు మా అమ్మవారు మహిమ గల తల్లి మామిళ్ళమ్మ. అలా మావుళ్ళమ్మ చెప్పడం వల్ల నోటి మాటగా మావుళ్ళమ్మగా మారారు అమ్మవారు. అది అలాగే ఇక్కడ ఈ ఆలయం కట్టి వెలిసాక పూర్వం సంత అంటే కూరగాయలు అన్నీ కూడా ఇక్కడే అమ్మేవారు. ఆదివారం బజార్ ఉండేవారు ఈ ప్రాంతాన్ని అంతా కూడా. ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం కూడా పెద్ద సంత కింద వేసి ఉత్తప్పుడు ఈ అరుగుల మీద కూరగాయలు అమ్ముకుంటూ ఉండేవారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏంటంటే వ్యాపారరీత్యాలు బాగున్నాక అమ్మవారు మనల్ని ఇంతగా పైకి అభివృద్ధిలో తీసుకొస్తున్నారు కాబట్టి జాతర మహోత్సవాలు చేయాలని నిర్ణయించి ఎప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి గ్రామ దేవత కూడా జ్యేష్ఠ మాసంలోనే జరుగుతాయి జాతర మహోత్సవాలు. కానీ ఇక్కడ విభిన్నంగా జనవరి నెలలో చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ అమ్మవారికి 2 సార్లు జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరిలో వచ్చే 2వ శుక్రవారం నాడు ఏ రోజుతో వస్తుందో ఆ రోజు అఖండ అన్న సమారాధన ఎక్కడా వేయనట్టుగా ఇక్కడ ఈ యొక్క మనం నుంచున్న ముక్క మండపం అంతా కూడా పులిహార రాసి వేస్తారు. దాని మీద అన్ని రకాల స్వీట్లు, పిండి వంటలు అంటారు పూర్వం. అంటే 9 రకాల పిండి వంటలతోటి అమ్మవారి పెద్ద కుంభరాశి కింద వేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరిలో వచ్చే 2వ శుక్రవారంతో ఉత్సవాలు ముగుస్తూ ఉంటాయి. నెల రోజుల పాటు జరుగుతాయి కదా ఉత్సవాలు. సుమారు ఎంతమంది అమ్మవారిని దర్శించుకుంటారు? దేశ విదేశాల నుంచి కూడా సంక్రాంతికి వస్తూ ఉంటారు కదా, ఏర్పాట్లు అవి ఎలా ఉంటాయి? ఉత్సవాల గురించి ఏం చెప్తారు? అదే నేను ఇందాక చెప్పినట్టుగానే మన ఇక్కడ ఉన్న ప్రజలు వివిధ ప్రాంతాలు వెళ్ళిన వాళ్ళు నోటి మాటగానే అమ్మవారికి విపరీతంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రతి స్టేట్గా విదేశాల్లో కూడా ఉన్నారు మన అమ్మవారి యొక్క భక్తులు. అమెరికా అన్ని చోట్ల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మీకు 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ఊర్లో వాళ్ళు ఎవరు దర్శనం రారు. మొత్తం అంతా కూడా
పొరుగు నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారిని వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కంపల్సరీ జనవరి 13వ తారీఖు నుంచి అమ్మవారి దర్శనానికి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇది అక్కడ అమ్మవారి మీద నమ్మకం వాళ్ళకి. అంటే వాళ్ళు ఏ కోరుకోరినా ఇందాక నేను చెప్పినట్టుగానే ఐశ్వర్యాన్ని ఇచ్చేది, ధైర్యం ఇచ్చే, విద్య అన్ని కొన్నిట్లో కూడా అమ్మవారు ఏ కోరుకొని నెరవేరుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ సంతానం లేని వారందరూ కూడా అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. అలా వేడుకున్న కంపల్సరీ అమ్మవారి సంతానం ప్రాప్తి చేస్తూ ఉంటారు. అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేసి మీకు అమ్మవారి యొక్క కుడి భాగంలో ఎడం భాగంలో కర్ణపత్ర అంటే చెవుల దగ్గర ఒక హోళ్ళు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎడ్జిస్పెల్ ఇచ్చేస్తాం. ఆ చెవులో అమ్మవారికి చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మన కోరిక ఏది కోరినా కూడా అమ్మవారు నెరవేర్చేస్తారు వెంటనే. అప్పుడు వారు సంతానం కలిగితే ఆడపిల్ల పుడితే మావుళ్ళమ్మని, మగపిల్ల పుడితే మావుళ్ళు అని పెట్టుకోవటం నామరు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రతి షాపు కూడా ఉదయం 9 నుంచి 10:30 వరకు కూడా అడావుడుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి షాపు కూడా అమ్మవారి పాతాళం పెట్టుకుని కానీ వాళ్ళు షాపులు తెరవరు. ఇక్కడ ఇదో విషయం అన్నమాట. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ. సో చూసాం కదా, దాదాపు సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కూడా కొన్ని లక్షల మంది కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లోకల్ కాదు, వేరే ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా మావుళ్ళమ్మని దర్శించుకోవడానికి ముందుగా మామిళ్ళమ్మ అని పిలుచుకునేవారు. మామిడి తోపులో వెలిసారు కాబట్టి తర్వాత మావుళ్ళమ్మ అని కూడా పిలుస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి చెవులు అంటే కుడి ఎడమ చెవి వైపు ఉన్నటువంటి ఏవైతే రంధ్రాలు ఉంటాయో అక్కడ గోడ ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ వారి కోరికలను చెప్తారు. ఏదేమైనా కూడా సంక్రాంతి సంబరాలు భీమవరంలోని మావుళ్ళమ్మ దేవస్థానం దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సంక్రాంతి సంబరాలంటేనే గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. అందున పశ్చిమ గోదావరి భీమవరం సంక్రాంతి సంబరాలకి పెట్టింది పేరు. ప్రస్తుతం మనం మావుళ్ళమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు సంక్రాంతి భోగి నుంచి మొదలుకొని కూడా నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగిస్తారు. మరి లక్షలాది మంది జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి ఏర్పాట్లు వాటికి సంబంధించి కూడా మనం కలెక్టర్ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. సంక్రాంతి ఉత్సవాలు భీమవరంలో ఈసారి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయి? లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కదా, ఏర్పాట్లకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి మీరేం చెప్తారు? మావుళ్ళమ్మ తల్లి వార్షిక ఉత్సవాలు ఈ నెల 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఈ నెల రోజులు అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మవారి సేవలో మీరు కూడా పాల్గొంటున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతత, ఒక నిశ్చింత కింద అనిపిస్తుంది. సో అది 2026 సంవత్సరానికి సంబంధించి కూడా లక్షలాదిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో కూడా ఈసారి 2026 సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా భీమవరంలో నిర్వహిస్తున్నారు. సో కలెక్టర్ గారు దర్శనం చేసుకున్నారు ప్రస్తుతం. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా కూడా నెల రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ జీవన్తో చందు, భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానం నుంచి. నా పేరు గుడివాడ ప్రభాకర్ రావు, మాది మండవల్లి, కృష్ణా జిల్లా. అయితే ప్రతి సంవత్సరం ఉత్సవాలకు వస్తూ ఉంటాం. అయితే మొన్న అమ్మవారు పెయింట్ రంగులు వేసే నిమిత్తం ఒక 5-6 రోజులు ఆపారు. కొంతమంది ఇబ్బంది పడ్డారు దాని గురించి. ఆ తర్వాత మళ్ళీ సోమవారం నుంచి చక్కగా ఓపెన్ చేశారు దర్శనానికి. చక్కగా చూసుకుని ప్రశాంతంగా వెళ్తున్నారు. అయితే ఏంటంటే ఈ ఉత్సవాలు నెల్లాళ్ళు జరుగుతాయి. ఈ నెల్లాళ్ళు అంగరంగ వైభవంగా ఇంచుమించు ఈ జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ లేనటువంటి లైటింగ్ ఇక్కడ పెడతారు. అనేక మంది చక్కగా వచ్చి అమ్మవారిని, మేము దాదాపు 10 సంవత్సరాలు బట్టి మండలం నుంచి వచ్చి పర్వదినాల్లో మండలం నుంచి వచ్చి దర్శనం చేసుకుని మేము వెళ్తూ ఉంటామండి. అనేక భక్తులు కూడా అమ్మవారిని చూడాలని చెప్తూ చాలామంది కళ్ళు పెద్దవి, చాలా ఇదిగా అలంకరణ, బంగారు తోటి ఎక్కువ అలంకరణ చేస్తారు కాబట్టి చూస్తాకి అనేక మంది వాళ్ళ ద్వారా అనేక జిల్లాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారండి. ఒక గొప్ప మహిమ ఏంటంటే ఈ భీమవరం తెలుసుకున్న వాళ్ళందరూ, కొట్ల వాళ్ళందరూ ఉదయం దర్శనం చేసుకుని వెళ్ళి కొట్టి తీస్తారంటే ఒక రకమైన పవర్ ఉంది అమ్మవారిలో. మీరు ఎప్పటి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు?
మేమంటే ఇది రెండోసారి వస్తామండి. రెండోసారి ఎలా అనిపిస్తుంది? దూరాన్ని బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారా? ఇక్కడ నెల రోజుల పాలు చేస్తారండి. లేదండి, ఇదే వస్తామండి ఫస్ట్ అండి. భీమవరం సంక్రాంతి ఉత్సవాలు ఫేమస్ కదా, సంవత్సరం నెల రోజుల పాటు చేస్తారు. అవును సార్, మీరు ఎప్పుడు వస్తుంటారా ఇక్కడే? వస్తామండి. ఎలా అనిపిస్తుంది? బాగుంటుందండి, రియల్గా చూసినట్టు ఉంటారండి అమ్మవారు. అమ్మవారిని చూడడానికి అమ్మవారు రియల్గా మనతో చూస్తున్నట్టే అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అమ్మవారు ఏం కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతారు? నెరవేరుతాయి కదండి, అమ్మాయి అడిగితే ఇవ్వకోకుండా ఉండదుగా, ఖచ్చితంగా ఇస్తుందండి. అంటే అమ్మవారికి కుడి పక్క ఎడమ పక్క చెవులు వినపడేలా కోరికలు చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు, 11 ప్రదక్షిణలు చేసి. ఓకే, అలా మీరు ఏమన్నా ఇంకా చేయలేదండి, చేయాలి ఇప్పుడు. ఎప్పటి నుంచి వస్తున్నారు గుడికి? వస్తామండి, ఇక్కడే ఇక్కడే ఈ ఏరియాగా తాడేపల్లిగూడెం నుంచి సార్, కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తామండి. మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఓకే, మేము కల్లిండి అండి మాది. అమ్మవారు మంచి ఫేమస్ అండి, ఆవిడ ఏదనుకుంటే అది జరిగిద్ది. మంచిగా అందరూ వస్తారండి, అమ్మవారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయండి. మీరు ఇప్పుడు ఎన్నోసార్లు రావాలి? చాలాసార్లు వచ్చానండి, లెక్కలేదు. రెగ్యులర్గా వస్తూ ఉంటాం. సంక్రాంతికి ఇక్కడ నెల రోజుల పాటు చేస్తారు కదా, ఎలా చేస్తారు, బాగా చేస్తారండి వచ్చేవాళ్ళు. అమ్మవారికి అమ్మవారిని వచ్చి చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. అమ్మవారు ఒక తల్లిలాగా మనం ఏదనుకుంటే అది జరుగుతుందండి. అవునండి, మంచి ఫేమస్ అండి. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు ఇప్పటికి? 20 సంవత్సరాల నుంచి వస్తుంది. 20 సంవత్సరాల నుంచి. ఈ ఏర్పాట్లు అవన్నీ ఎలా అనిపిస్తాయి? బాగుందండి, సంక్రాంతి టైంలో ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది, చాలా బాగుంటుందండి, బాగా జరుగుతుంది. కోరికలని నిత్యాన్ని నెరవేరుతాయని కోరుకున్నాను. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, ఏమైనా చేంజ్ కనిపిస్తుంది? కనపడుతుందండి, వస్తే తేడా ఉంటుందండి. మంచి జరుగుతుంది, ఏదనుకున్నాం మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏదనుకుంటే అది జరుగుతుంది. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో, అందున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా మనం ప్రస్తుతం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. భీమవరంలో కొలువై ఉన్నటువంటి మావుళ్ళమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాం. మరి మావుళ్ళమ్మ అనగానే మనకి గుర్తొచ్చేది పెద్ద పెద్ద నేత్రాలతో అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కూడా ప్రసిద్ధికి ఎక్కారు అమ్మవారు. సో ముందు మామిడి తోటలు ఏవైతే ఉంటారో అందులో వెలిసారు కాబట్టి మామిళ్ళమ్మ కాలక్రమేణా మావుళ్ళమ్మగా కూడా మారారు. దేశ విదేశాల్లో ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వారందరూ కూడా మా ఊరి అమ్మవారు మావుళ్ళమ్మ అంటూ కూడా చెప్పుకుంటారు. సో ప్రస్తుతం మనం మావుళ్ళమ్మ దేవస్థానం దగ్గర ఉన్న నాకైతే దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు కూడా నేను తీసుకున్నాను. చాలామంది భక్తులు భోగి నుంచి మొదలుకుని 2026 సంవత్సరానికి గాను సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా 13వ తారీఖున కూడా ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి నెల వరకు కూడా, అంటే దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలు నెరవేరుస్తూ ఉంటారు. అంటే అమ్మవారిని కొలుస్తూ ఉంటారు, నైవేద్యాలు అవి సమర్పించి కూడా. సో ఈ క్రమంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న తెలుగు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. మనం చూడొచ్చు చాలామంది, అంటే ఏర్పాట్లు అవన్నీ చూసుకున్నా కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలకు కూడా సర్వం సిద్ధం అవుతుంది. అంగరంగ విధంగా ముస్తాబు చేస్తున్నారు దేవాలయాన్ని. ఇంకా కలెక్టర్ వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. మనం అవన్నీ కూడా చూసాం. మనం ఇక్కడ చాలా మంది అందమైన అమ్మాయిలందరూ కాలేజీలో రకరకాల రంగవల్లికలు వేస్తున్నారు. సంక్రాంతి పండుగ వచ్చింది, బెల్ల బెల్ల హరిజాలు తిండి, సంక్రాంతి హర్షమే ఉంది. అవునా, ముగ్గులన్నీ కూడా వేస్తున్నారు. అయితే నేను సడన్గా ఇక్కడ ఒక అద్భుతాన్ని చూసాను, మీరు కూడా చూడొచ్చు. ఎస్, ప్రైమ్ 9 న్యూస్, నిజం ఇదే మా ఇజం ఎప్పుడు మేము చెప్తూ ఉంటాం. మరి ఎందుకు ఇక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఈ ప్రైమ్ 9 ముగ్గు వేశారు, వారి మాటలో తెలుసుకుందాం. హలో అండి. హలో, హాయ్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. మీ పేరు, ఏ ఇయర్ చదువుతున్నారు? నా పేరు షేక్ బయానా అండ్ నేను 3/4 AML చదువుతున్నాను. ఓకే. సో ఎందుకు మీరు ప్రైమ్ 9 లోగోని ముగ్గుగా వేశారు, ఏంటి రీజన్? అంటే మేము ప్రతి ఇయర్ ఇక్కడ సంక్రాంతి రంగోలీ ఈవెంట్స్ అనేవి జరుపుకుంటాము. అంటే మీరు మా గురించి ఇక్కడికి వచ్చి ఈవెంట్ని ఇలా ఇంకా బాగా ముందుకు నడిపిస్తున్నందుకు మేము మీకు ఇలా ప్రైమ్ న్యూస్ నిజం ఇదే మా ఇజంకి వెల్కమ్ చెప్తూ ఇలా రంగోలీ వేశాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం చాలా కష్టపడి వేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్గా? మీ పేరు? నా పేరు బయానా. అంటే జనరల్గా మీరు ఫెస్టివల్స్ అవి సెలబ్రేట్ చేయరు, బట్ ఇక్కడ ఫ్రెండ్స్తో కాలేజ్లో
సంక్రాంతి ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? యా, ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ కూడా మీరు రావడంతో ఇంకా చాలా బాగుంది. చాలా బాగా చేస్తారు. ఇలా రంగోలీ ఈవెంట్, తర్వాత కైట్స్ కాంపిటీషన్ జరుగుతుంది. అండ్ రేపు ఇంకా చాలా ఉంటాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇలా మాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. సో నెక్స్ట్ సర్ప్రైజ్ ఎలా ఉండబోతుంది ఈవెంట్ వైజ్గా మేము వెయిట్ చేస్తున్నాం. సో మీరు రెడీనా? యా, ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ. సో అది సో ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో మనం చూసుకుంటే కనుక స్టూడెంట్స్ రకరకాల రంగులతో కూడా రంగవల్లికలు ముగ్గులన్నీ కూడా వేస్తూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో మనం చూడొచ్చు, చాలామంది పాల్గొంటున్నారు. కానీ ఇక్కడ మనల్ని ఒక సర్ప్రైజ్కి కూర్చేసింది అయితే మాత్రం నిజంగా ఈ ప్రైమ్9 లోగోతో మనకు ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పారు స్టూడెంట్స్. ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని మెచ్చుకోవాలి. సో ఇంకా చాలామంది ముగ్గులు వేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చే ఆ ముగ్గులు వేసేటువంటి ఆ పోటీ కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు రైట్. సో యాజ్ ఇట్ ఈస్గా కూడా ఎంత కష్టపడ్డారో మనకి ఇక్కడ అర్థమవుతుంది చూస్తే కనుక. ప్రైమ్9 లోగోని యాజ్ ఇట్ ఈస్గా దించేశారు. సో ఆ కష్టం అయితే మనకి తెలుస్తోంది. నిజంగా ప్రైమ్9 టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రమించి ఇక్కడికి వచ్చి ఇదంతా కవర్ చేయడం జరిగింది. వారు చెప్పినట్టు, స్టూడెంట్స్ చెప్పినట్టు. ప్రస్తుతం ఇది చూసి అయితే నిజంగా ఒక రకంగా మేము చాలా సంతోషానికి గురయ్యాం. సో ఒక్కొక్కడిగా మనం ఇప్పుడు అన్నీ చూస్తాం. అంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో చూసాం ముగ్గుల్ని. ప్రస్తుతం ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి, ముగ్గులు కూడా వేయడం అయిపోవచ్చాయి. సో వాటిని 1 by 1 చూసుకుంటూ మాట్లాడి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా ఇక్కడ మనం చూడొచ్చు చాలా ఎంతో కాన్సన్ట్రేషన్తో, ఎంతో ఇంట్రెస్ట్తో కూడా ముగ్గులు వేస్తున్నారు ఇక్కడ. అంటే ఒక రకమైనటువంటి పాతకాలం ముగ్గు ఎలా ఉంటుందో ఆ డిజైన్ని కొనసాగిస్తూ దాన్ని హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు, ఏ బ్రాంచ్? మెకానికల్ 3/4. ఓకే. ఏంటి కొంచెం ఈ ముగ్గు కొంచెం వెరైటీగా ఉంది. అంటే పాతకాలంలో ఉన్నటువంటి చుక్కల ముగ్గుని హైలైట్ చేస్తూ కూడా వేస్తున్నారు. ఏంటి డిజైన్లో ఏదైనా మెసేజ్ ఉందా, మీనింగ్ ఉందా? ఇప్పుడున్న జనరేషన్లో ఈ ముగ్గులు అనేవి ఎవరు వేయడం లేదు. సో దట్స్ వై మేము ఇలాగా సెలెక్ట్ చేసుకొని కోలం ముగ్గులు అని అంటారు ఇలాంటి డిజైన్స్. కోలం ముగ్గు గురించి మీకు ఏం తెలుసు? అసలు ముగ్గు అనేది ఎందుకు వేస్తారు? ముగ్గు అనేదంటే ఒక సాంప్రదాయం, ట్రెడిషనల్గా దాన్ని ఇండికేట్ చేస్తుంది. అందరూ మంచిగా వేసుకుంటే ఇంటి ముందు కూడా చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటారు. కానీ పూర్వకాలంలో ఇప్పుడు అందరూ స్టిక్కర్స్ అవి వేసేయడం వల్ల ఇవన్నిటిని కూడా మర్చిపోతున్నారు. సో కోలం అనేది మన సాంప్రదాయం, ఆ ముగ్గు కాబట్టి దాన్ని హైలైట్ చేస్తూ మీరు ముగ్గు వేస్తున్నారు. సో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి మీ కాలేజ్? చాలా ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా బాగా జరుగుతున్నాయి. వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది ఆ స్టూడెంట్స్ చెప్తుంది మాత్రం. సో కోలం అనేది మన ట్రెడిషన్లో ఒక భాగం. ముగ్గు అనేది కొంత పెయింటింగ్స్ అవి కూడా వేస్తున్నారు. అప్పట్లో మనం పాతకాలంలో చుక్కల ముగ్గులు ఇవన్నీ చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా వాళ్ళు కొంచెం పెయింటింగ్ మోడ్లో కూడా అలా ముగ్గులు వేస్తూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్గా కాంపిటీషన్ స్పిరిట్తో కూడా వేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హలో. హాయ్ అండి, నమస్తే. నమస్తే, మీ పేరు? నా పేరు రష్మిత అండి. రష్మిత, ఏం చదువుతున్నారు? నేను 3rd year మెకానికల్ చదువుతున్నానండి. ఓకే. సో ఎవరు నేర్పించారు? మీరు ముగ్గులు వేస్తూ ఉంటారు జనరల్గా ఇంటి దగ్గర? నాకు ఇంటి దగ్గర అలవాటు అండి, మా మదర్ నేర్పించారు. ఇప్పుడు ధనుర్మాసం కదండి, డైలీ ఇంటి దగ్గర ముగ్గు. ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి ఇంటి దగ్గర వేస్తున్నారు? వేస్తామండి. కంపల్సరీ అండి. ఇట్లా కాలేజ్లో ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం, మీరు పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మా కాలేజ్లో పెట్టడం, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. నెక్స్ట్ జనరేషన్స్ ఉంటారు కదా, నెక్స్ట్ వచ్చే బ్యాచెస్కి వాళ్ళకి, సో మీ కాలేజ్లో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? అంటే మనం ఇంత చదువుకున్నాం అనేది ఇది లేకుండా మన కల్చర్ని మనం వదలకుండా ఉండాలి. ఎంత చదువుకున్నా సరే అది ఫాలో అవ్వమని చెప్తాను. అది ఎస్ఆర్కేఆర్ వాళ్ళు ఫాలో అవ్వడం, నేను దాంట్లో ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మన తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇవి మనం మర్చిపోకూడదు. వచ్చేటువంటి జనరేషన్స్ వాళ్ళకు కూడా ఈ ముగ్గులు ఇవి కూడా మన ఆచారంలో భాగంగా కూడా నేర్పించాలి. అసలు ముగ్గు ఎందుకు వేస్తారు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అంటే చాలా రకాల కథనాలు ఉన్నాయి దానికి కారణం, బట్ నేను చెప్తాను బిఫోర్ దట్. అసలు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి చాలామందికి సంక్రాంతి అంటేనే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ, నెల నుంచి కూడా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చాలా అంటే 6 కాలం కష్టపడి పంట పండించినటువంటి రైతు ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత ఒక పొంగల్ని కూడా చేసుకుని సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ నైవేద్యాలు అవి దేవుడికి సమర్పించి ఆ గుర్తుగా కూడా ఇక్కడ పశువులకి ఇంపార్టెంట్. అసలు సంక్రాంతి అంటేనే మనకి ఇక్కడ ఒక ముగ్గు గుర్తొస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ పశువులకి ఇంపార్టెన్స్ ఇస్తూ పొంగల్ చేస్తూ చెరుకు గడలు, ధాన్యపు రాసులు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ కూడా ఇక్కడ ఒక ముగ్గు మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తాం హరిదాసు
ఒక ప్రత్యేకమైన డిజైన్. మరి ఇక్కడ ఈ 2 ముగ్గులకు సంబంధించి కూడా విద్యార్థులు ఉన్నారు. ఆ డిజైన్కి సంబంధించి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంత కష్టపడి ఈ ముగ్గు వేస్తున్నారు, హరిదాస్ని హైలైట్ చేస్తూ కూడా. సో ఏంటి ఈ ముగ్గులో ఉన్నటువంటి మీనింగ్, మెసేజ్ ఏంటి? సంక్రాంతి అంటే ఒక ఫెస్టివల్ కదా, ఇయర్కి ఒకసారి వస్తుంది. సో హరిదాస్ని ఒక ట్రెడిషనల్ వేలో చూపించే ప్రయత్నం డిఫరెంట్గా చూపిస్తున్నాం. ఓకే, రైట్. సో చాలా బాగుందండి, నైస్. అంటే ఇప్పుడున్న జనరేషన్కి కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ ముగ్గులు, ఆ విశిష్టత తెలియజేస్తూ కూడా విద్యార్థులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా మనం చూసుకుందాం. ఇక చాలా డిజైన్లు వేశారు ఇక్కడ కొంతమంది విద్యార్థులు, అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడే ఎక్కడ చూసినా ఒక మెసేజ్ అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. హరిదాసు, గంగిరెద్దు, గాలిపటాలు, చెరుకుగడలు, ధాన్యపు రాసులు, ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ నెక్స్ట్ ఉన్నటువంటి ఎవరైతే జనరేషన్స్ ఉన్నారో సో వాళ్ళకి మన సంక్రాంతి ఫెస్టివల్, ఆ సంక్రాంతి పండుగ గొప్పదనం ఏంటి, ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం, 6 కాలం కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చి కృతజ్ఞతాభావంతో కూడా నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తాం, పశువుల్ని పూజిస్తాం, హరిదాసుకి దానంతో అక్కడ హరిదాస్కి ప్రియారిటీ ఇస్తాం, గాలిపటాలు ఎగరవేసి కూడా ఒక మెసేజ్ దేవుడికి కృతజ్ఞతా భావంతో కూడా ఎగరవేస్తారనేది అప్పటి ఉన్నటువంటి కవులు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ గుర్తుగా కూడా మనం ఈ ముగ్గు ద్వారా కూడా చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ ఎస్ఆర్కేఆర్ కాలేజీలో విద్యార్థులు చేస్తున్నారనేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది మనం చెప్పచ్చు. సో ఇక్కడ కొంతమంది విద్యార్థులు ముగ్గు వేస్తున్నారు. సో వారు ఏం చెప్తారు చూద్దాం ఈ ముగ్గు నుంచి. హలో అండి. హాయ్. హాయ్, మీ పేరు ఏ బ్రాంచ్? షేక్ హఫీజా, ఏఐడిఎస్. ఓకే. సో మీరు జనరల్గా ఇంటి దగ్గర ముగ్గులు వేస్తారా, కాలేజ్లో కాంపిటీషన్ పర్పస్ వేస్తారా? కాంపిటీషన్ పర్పస్. అంటే మీకు అసలు ముగ్గు వచ్చా, నేర్చుకున్నారా? సో ట్రై చేస్తారు, నేర్చుకున్నారు. ఈ ముగ్గు ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఏంటి, ముగ్గులు ఎందుకు వేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? సంక్రాంతి ఫెస్టివల్ అంటే హ్యాపీనెస్. అందరూ చుక్కల ముగ్గులు అవి చూస్తున్నారు, అందరూ పాట్స్ అవి చేస్తుంటే మేము మాత్రం డిజైన్ ఏమైనా సెలెక్ట్ చేసుకుందామని చెప్పి ఇది సెలెక్ట్ చేస్తాం. సో అందులో రేర్గా ఉంటుంది ఇది అయితే అని చెప్పి. డిఫరెంట్. చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఇంటి దగ్గర మీరు నిజంగా ముగ్గులు వేస్తారు? అంత ఎక్కువ కాదు, తక్కువ మరి అంత కలర్స్. ఇదంతా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మదరే. మదర్ దగ్గర. సో మామూలుగా అయితే మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ మీరు ఇప్పుడు కాలేజ్లో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా మెమొరబుల్గా ఉంటుంది. తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంటి దగ్గర అయితే ప్రతిసారి చేసుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్తో ఉంటే తర్వాత కాలేజ్ అయ్యేసరికి ఇవి మెమొరీస్ ఉన్నవి అని తెలుస్తాయి. అది మెమొరబుల్గా ఉంటుంది. నైస్ అండి, చాలా బాగుంది. రైట్, ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో కూడా వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు. ముగ్గులు మనం మెసేజ్ చూసుకుంటూ, చుక్కల ముగ్గులు, కోలం ముగ్గులు, అదేవిధంగా మెసేజ్ ఓరియంటెడ్ ముగ్గులు. ఇక్కడ కొన్ని ముగ్గులు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి, చాలా హైలైట్గా ఉన్నాయి. అది వేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. అసలు ఆ ముగ్గు స్పెషాలిటీ ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు క్యాజువల్గా చాలా వరకు ముగ్గుల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే పశువులకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అవి మనకి 6 కాలం కష్టపడి రైతు పంటని ఇంటికి తీసుకొస్తారు. ఆ ఉద్దేశంతో కూడా మనం పశువుల్ని, అదేవిధంగా ఆ చెరుకుగళ్ళు, ఈ గాలిపటాలు, ఇవన్నీ కూడా ఒక మెసేజ్. ఎవరైనా ఆ ముగ్గు చూడగానే ఓకే ఇది వీళ్ళ సంస్కృతి, వీళ్ళ పండుగ సంక్రాంతి అనేది మనకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఒక మనం చూస్తే కనుక సూర్యుడిని హైలైట్ చేస్తూ కూడా మనకు తెలుసు కదా, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు మకర సంక్రమణం చేస్తాడు. సో అది హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ ఈ ముగ్గు ఉంది. ఒక్కొక్క డిజైన్లో కూడా ఈ మన తెలుగు సంస్కృతి పండగకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ కూడా వేశారు. ఇది వేసిన విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా పండగ అంతా కూడా ఒక ముగ్గులో చూపించారు. ఇలా వేయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది, ఏం చెప్తారు ఈ ముగ్గు గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసిందంటే హరిదాసు మకర సంక్రాంతి ధనుర్మాసం స్టార్ట్ అవగానే హరిదాసు ప్రతి ఇంటికి వచ్చి బియ్యాన్ని సేకరిస్తారు. బియ్యం ఎందుకంటే మనలోని దానగుణాన్ని పెంపొందించడానికి విష్ణు భక్తులైన హరిదాసు ఇంటికింటికి వచ్చి ఉదయాన్నే స్నానం చేసి వచ్చి బియ్యాన్ని సేకరిస్తారు. సెకండ్ వచ్చేసి భోగి పండుగ, మనలోని కల్మషాన్ని మొత్తం భోగి మంటలు వేసి భగ్నం చేయడానికి భోగి మంటలు. మూడోది వచ్చేసి పాలు పొంగిస్తాం. పాలు ఎందుకు పొంగిస్తామంటే మన ఇంట్లో సంతోషాలు అన్ని పొంగి పొరలాలని పాలు పొంగిస్తాం సార్. నెక్స్ట్ వచ్చేసి పశువులు, మనకి 6 నెలలు కష్టపడి పంట చేతికి అందించిన పశువులకి మనం పూజ చేసుకుంటాం, ధన్యవాదాలు తెలుపుకుంటూ. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు, అందరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా చేసుకోవడానికి ఇల్లు డ్రా చేసాం. నెక్స్ట్ పిల్లలు ఆనందంగా ఎగరేసుకునే కైట్స్. నెక్స్ట్ చెరుకు అంటే తీపి కదా, మన ఇంట్లో కూడా సంతోషాలు ఉండాలని చెప్పేసి చెరుకు. నెక్స్ట్ సూర్యుడిని మకర రాశిలోకి సాగనంపుతూ ముక్కనుమ రోజున
దాన్ని డ్రా చేస్తాం. సో సంక్రాంతి అంతా ఒక ముగ్గులో చూపించారు, చాలా ఇంప్రెసివ్గా ఉందండి. మీ పేరు, ఏ బ్రాంచ్? ఐఎమ్ ధర్ని 3/4 సివిల్. రైట్ అండి, చాలా బాగుంది, చాలా మెసేజ్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూసాం కదా, విద్యార్థులందరూ కూడా వాళ్ళ క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంప్రెసివ్ ముగ్గు నాకు ఇక్కడ అయితే ఫ్రీడమ్ అంటూ కూడా ఏదో ఒక ముగ్గు వేశారు, ఈక్వాలిటీ, పీస్ అంటూ కూడా వేశారు. ఏంటి ఆ ముగ్గుకున్నటువంటి వెనకున్నటువంటి అర్థం ఏంటి, వాళ్ళ మాటలను తెలుసుకుందాం. స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో, మీ పేరు, ఏ బ్రాంచ్ చదువుతున్నారు? ఐఎమ్ నవ్యశ్రీ ఫ్రమ్ 3/4 CSIT. ఓకే, ఏంటి ఈ మెసేజ్కి వచ్చి అంటే డిఫరెంట్గా ఉంది ముగ్గులో, ఏం చెప్పాలనుకున్నారు దీని ద్వారా? సో అసలు సంక్రాంతి థీమ్తో సంక్రాంతి వెనకాల ఉన్న మెయిన్ రీజన్ అసలు ఏంటి అనేది చెప్దామని చెప్పి థీమ్ బేస్డ్ మెసేజ్ ఓరియంటెడ్గా ముగ్గు వేద్దామని చెప్పి మేము ఇది తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఈ రెయిన్బో ఏంటంటే న్యూ బిగినింగ్స్. ఎప్పుడు సంక్రాంతిని ఏంటంటే హార్వెస్ట్ సీజన్, ఉత్తరాయణ కాలంలోకి సన్ వస్తున్నాడు కాబట్టి దీన్ని సంక్రాంతి అంటున్నారు. సో అండ్ ఇంకా అక్కడ ఏంటంటే ఫార్మర్స్ ఆర్ ఫ్రీ, అంటే వాళ్ళ హార్డ్షిప్ నుంచి వాళ్ళు ఫ్రీ అవుతున్నారు. ఈ టైంలో వాళ్ళు ఇప్పటి వరకు పడ్డ కష్టం నుంచి వాళ్ళకు ఒక అంటే వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ అనేది ఈ టైంలో వస్తుంది. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా న్యూ బిగినింగ్స్ అనేసరికి ఇప్పుడు న్యూ ఇయర్ అంటే మనం రెజల్యూషన్స్ అని చాలా అనుకుంటాం. సో న్యూ బిగినింగ్స్ వచ్చేసరికి ప్రతి సెక్టార్లో కూడా రెస్పాన్సిబుల్గా గ్రో అవ్వాలనే రెస్పాన్సిబుల్నెస్ వస్తుంది. సో అండ్ ఇంకా పీస్, ఈ ఈక్విటీ అండ్ స్టూడెంట్స్ ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే ఈ సంక్రాంతి అనేది ఫుడ్ అండ్ ఫార్మర్స్ రిలేటెడ్ ఫెస్టివల్ కాబట్టి దీనికి ఫెస్టివల్ అంటే రిలీజియన్తో కానీ రిచ్ అండ్ పూర్ ఇలాంటి భేదాలు ఏం లేకుండా చేసుకునే ఈక్వాలిటీ అండ్ పీస్ని రిప్రజెంట్ చేసే ఫెస్టివల్ కాబట్టి మేము అది రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఫ్రీడమ్ రిప్రజెంట్స్ ఫార్మర్స్ అండ్ ఎర్త్ కానీ నేచర్ మొత్తం ఇదంతా మెయిన్గా సంక్రాంతి వెనుక ఉన్న మెయిన్ రీజన్ని చూపిద్దామని చెప్పేసి. ఇప్పుడు ఫెస్టివల్ అంటే ఇంట్లో వాళ్ళతో రిలేటివ్స్తో మనం చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా. వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్? యా, ఫస్ట్లీ మేము ఇదే ఫస్ట్ టైం ముగ్గు వేయడం ఇక్కడ కాలేజ్లో. సో అసలు థీమ్ బేస్డ్ వేయడం కమింగ్ టు అందరూ బాగా వేశారు. బట్ ఒక థీమ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వేయడం మాకు కూడా చాలా నచ్చింది. అండ్ టుమారో ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. హ్యాపీ సంక్రాంతి. ఒక్కొక్క థీమ్తో స్టూడెంట్స్ నిజంగా వాళ్ళ క్రియేటివిటీని ఎంత స్థాయిలో బయటకు తీస్తున్నారంటే చాలా ప్రకృతితో కనెక్ట్ అవుతూ ఉంది ఆ ముగ్గు అనేది ఒక మెసేజ్. అదేవిధంగా ఈక్వాలిటీ విషయంలో కావచ్చు, రైతు పడే కష్టం గురించి కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్సే కాదు తర్వాత రాబోయే జనరేషన్ కూడా తెలిసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఒక ముగ్గు మనం చూసుకోవచ్చు, చాలా అంటే పసుపు పచ్చిగా కలర్ఫుల్గా చాలా బాగుంది. సో ప్రతి థీమ్ అయితే ఒకటే, సంక్రాంతి ఫెస్టివల్ అనేది హైలైట్ చేస్తూ వేశారు. కాకపోతే ఇక్కడున్న ముగ్గులతో కంపేర్ చేస్తే చాలా పెద్ద ముగ్గు వేశారు. ముగ్గు అంటేనే చాలా అందంగా పెద్దగా ఉండాలి కాబట్టి సో ఇంత పెద్దగా వేశారు కాబట్టి అది వేసిన స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, హాయ్. మీ పేరు, ఏ బ్రాంచ్, ఈ ముగ్గుకున్న మెసేజ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ADS బ్రాంచ్ నుంచి వచ్చాను, నా సెకండ్ ఇయర్. అంటే ఇప్పుడు సెలబ్రేషన్స్ వచ్చేసి సంక్రాంతి గురించి కాబట్టి మేము మెయిన్ థీమ్ సంక్రాంతి గురించి తీసుకున్నాం. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే కొన్ని ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో అవి కొన్ని ఇంక్లూడ్ చేసాం. మెయిన్గా మనం పాలు పొంగించుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా మెయిన్ హైలైట్ చేస్తాం. చాలా మీరు అంటే నేను అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ మొత్తం యూజ్ చేసినట్టు అనిపించింది, ఇక్కడ స్పేస్ వదలలేదు. అది కూడా ఒక ఏమైనా ఉందా అంటే రంగోలీలో బాక్స్ మొత్తం ఫిల్ చేస్తేనే ఎక్కువ బాగుంటుందని. అండ్ భోగిమంట, పాలు పొంగించడం, గంగిరెద్దులు, గాలిపటాలు మీరు యూజ్ చేశారు. చెప్పాలి, మీరు తలూపుతున్నారు, మీరేం చెప్తారు చెప్పండి. జస్ట్ నేను ఓన్లీ కలర్స్ కట్టే వేసాను, వెళ్ళే వేసారు ముగ్గు. మెయిన్ థీమ్ మా రాజీ చాలా బాగా వేసింది. సో ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సంక్రాంతి టీం కాబట్టి మేము మొత్తం అన్నీ యూజ్ చేసి, అంటే పాడి పంటలు వస్తాయి కాబట్టి నాగిలి, గంగిరెద్దులు, కనుమ కాబట్టి పూజ చేస్తాం కాబట్టి భోగి రోజునాడు. అలాగే బాయ్స్కి మెయిన్ అట్రాక్షన్ కైట్స్ కాబట్టి కైట్స్ పతంగులు ఎగరేసాం. ఎస్, అందుకే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇక్కడ ఇంకా మరికొన్ని ముగ్గులు ఉన్నాయి, సేమ్ అదే థీమ్. పాల పొంగళ్ళు, చెరుకుగళ్ళు, రైతులు, నాగలి, వాళ్ళు పడ్డ కష్టాలు, ఆరుకాలం పంట చేతికొచ్చే టైము, కృతజ్ఞత భావం, గాలిపటాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఈ ముగ్గులన్నిటిలో ఇంకొకటి ఇక్కడ స్పెషల్గా కనిపించింది ఏంటంటే నెమలి పురి విప్పినట్టుగా కూడా ఒక డిజైన్ ఉంది. ఏంటి ఈ ముగ్గులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, మరి ఈ ముగ్గు వేసిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే ఏం చెప్పాలనుకున్నారు ఈ డిజైన్ ద్వారా? ఏంటి
మన నేషనల్ బర్డ్ పికాక్ దాని యొక్క డాన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది డాన్స్ చేసినప్పుడు విప్పుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ట్రై చేద్దామని ట్రై చేసాం. హ్యాపీ సంక్రాంతి. రైట్, 2025ని మనం కంప్లీట్ చేసి 26లోకి అడుగు పెట్టాం. న్యూ ఇయర్ అందరికీ తెలిసిందే. మళ్ళీ 25 మాట ఎందుకు అంటున్నారా? గత సంవత్సరం అంటే 2025లో చాలా వరకు మీమ్ అనేది చాలా హైలైట్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఫ్లాష్ మ్యాన్. సో ఇంకా డిఫరెంట్ ముగ్గులు అయితే ఇక్కడ ఉన్నాయి, కానీ ఫ్లాష్ మ్యాన్ అనే వాళ్ళు హైలైట్ అయ్యారు. సో ఆ ముగ్గేసింది ఎవరు, ఎందుకు ఆ ముగ్గేశారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు, ఏ బ్రాంచ్, ఎందుకు ఫ్లాష్ మ్యాన్ ఎంచుకున్నారు? అంటే ప్రస్తుతానికి ఫ్లాష్ మ్యాన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో గోయింగ్ విత్ ట్రెండ్. ఫాలో అయ్యారా? ట్రెండ్ సెట్ చేద్దామని ఫ్లాష్ మ్యాన్ సెట్ చేస్తారు. సో ఎందుకు అంటే ఏం చెప్పాలనుకున్నది? ఎందుకంటే దానివల్ల అందరిలో కల్లా ఆడుకుందామని. ఓకే, సో మీ ఫేవరెటా ఫ్లాష్ మ్యాన్? ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్ ఫుల్ ఫేవరెట్. రైట్, ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్ క్లాప్స్ ఎందుకు? అదే అనమాట. సో ఉన్న వాటిలో చాలా డిఫరెంట్గా చాలా కష్టపడ్డారు. యాజ్ ఇట్ ఈస్గా ఫ్లాష్ మ్యాన్ దించేశారు. సో ఇక్కడ ఒక డిజైన్ ఉంది, అంటే కలుపులు, ఆవు, ఇదంతా కూడా చాలా హైలైట్ చేస్తూ కూడా దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దీని వెనుకున్నటువంటి మెసేజ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మీ పేరు, ఏ బ్రాంచ్, ఎందుకు ఈ డిజైన్ అనేది వేశారు? మాది 3x4 సివిల్. మేము వేసిన థీమ్ వచ్చి పిచ్వాయ్, అంటే శారీస్ మీద ట్రెడిషనల్గా వచ్చిన అది బట్టి వేసాము. రైట్, ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్గా ఉంది ఒక ముగ్గు. మనం చూసుకుంటే కనుక ఫ్లవర్ వేశారు, తేనెటీగ వేశారు, ఏంతో కొంచెం డిజైన్ అనేది ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ఆ వేసిన స్టూడెంట్ కూడా మనతో పాటే ఉన్నారు. ఎందుకు, ఏంటి కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు, ఏ బ్రాంచ్? ఐఎమ్ మానస అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఐటీ. మానస గారు, ఈ ముగ్గు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, దాని మీనింగ్ ఏమన్నా చెప్తారా మాకు? అంటే మనం ఎప్పుడూ ఫ్లవర్స్ని నోటీస్ చేస్తాం, కానీ ఆ ఫ్లవర్స్ బ్లూమ్ అవడానికి కారణమైన హనీబీని నోటీస్ చేయం. తెలుసో తెలియకుండానో చాలా స్మాల్ క్రియేచర్స్కి మనం హార్మ్ కల్పిస్తాం, కానీ దానివల్ల ఎకోసిస్టంలో చాలా ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ రంగోలీ ద్వారా మేము ఏం చెప్దాం అనుకున్నానంటే ఎవ్రీ స్మాల్ లైఫ్ మ్యాటర్స్ అండ్ ఎవ్రీ బీయింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రేట్ వాల్యూ, సో రెస్పెక్ట్ ఎవ్రీ బీయింగ్. నైస్ అండి, చాలా అంటే ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాలేదు తేనెటీగల యొక్క గొప్పతనం, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ప్రతి జీవి ఇక్కడ పుట్టిన దానికి ఎంతో మీనింగ్ ఉంటుంది. మనం ఏంటంటే అదొక చిన్న జీవి అని చెప్పి మనం చంపేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, తేనె తీసుకొస్తారు. సో ప్రకృతిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ చేస్తూ కూడా తేనెటీగలు మకరందాన్ని సేకరించడం. సో పువ్వుకుండే స్పెషాలిటీ పువ్వుకుంటుంది, తేనెటీగకుండే స్పెషాలిటీ తేనెటీగకుంటుంది అంటూ కూడా ఆ ముగ్గుని హైలైట్ చేస్తూ కూడా విద్యార్థి చేశారు. సో ఇంకా ఇక్కడ కొన్ని ముగ్గులు ఉన్నాయి. ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే కనుక చూసుకుంటే ఈ ముగ్గు అచ్చమైన తెలుగు ముగ్గు, సంక్రాంతి అంతా కూడా ఒక ముగ్గులో చూపించేశారు. చాలా అంటే అక్కడ రైతుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అదొకటి మనం చెప్పుకోవాలి. ఈ ముగ్గు వేసినటువంటి విద్యార్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే రైతులను అందరూ మర్చిపోతున్నారు, అక్కడ రైతుని మీరు కూడా చూపించే ప్రయత్నం చేశారు. సో ఈ ముగ్గు గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పేరు, ఏ బ్రాంచ్ చెప్పండి. నా పేరు సౌజన్య, ఐటీ థర్డ్ ఇయర్. సంక్రాంతికి కరెక్ట్గా సెట్ అవుద్దని చెప్పి రైతులు ఇవన్నీ అంటే చాలా మంది సంక్రాంతిని చూపించే ప్రయత్నం చేశారు, రైతుని మర్చిపోయారు, మీరు రైతుని హైలైట్ చేశారు. సంక్రాంతి అంటేనే రైతు కాబట్టి అది వేసాం. ఓకే, సో ఎలా అంటే ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది అనుకుంటున్నారా? ఎవరికి వచ్చినా ఓకే, కానీ బట్ చాలా బాగుందండి. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు వేసిన ముగ్గేది? బట్ ఓకే, ఎస్ఆర్కేఆర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో కూడా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫెస్టివల్ గురించి, ముగ్గుల గురించి, అసలు ఆడపిల్లలు ఎందుకు ముగ్గు వేయాలనేది ఏం చెప్తారు? ఆడపిల్లలు ఎందుకు ముగ్గు వేయాలంటే, ఆడపిల్లలంటే లైక్ లక్ష్మీదేవితో సమానం అంటారు. సో లక్ష్మీదేవికి ఆడపిల్లలు ఇవన్నీ చేస్తే ఇష్టం. సో అందుకు ఆడపిల్లలు ముగ్గు అనేది మెయిన్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఏమన్నా మీ మెసేజ్ ఉందా దీనిలో, ఏం చెప్తారు? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ అదర్ స్టేట్, సో అందుకని చెప్పి ఐ డోంట్ నో ద కల్చర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్. సో మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారు? యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ మైగ్రేటెడ్, అవర్ పేరెంట్స్ ఆర్ మైగ్రేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టూ ఇంట్రెస్ట్. మీకు సంక్రాంతి గురించి ఏం తెలుసు? I don't know, nil idea, but when I joined this college, ఇక్కడికి వచ్చిన తర్వాత I get to know about this cultures and I'm not going to participate ఎందుకంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సో అక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు డల్ అవుతారని చెప్పి నేను పార్టిసిపేట్ చేయడం మానేసి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్ మోడ్ని? సూపర్, నచ్చింది, మా కల్చర్ అది నచ్చింది చాలా. సో అది అంటే
ఇక్కడ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నటువంటి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తుంది ఒకటే, సంక్రాంతి అనేది తెలుగువారి పండుగ. ఇంతకుముందు ఇలాంటి ఫెస్టివల్ ముగ్గులు కావచ్చు, గొబ్బెమ్మలు, ఆ తర్వాత భోగి, కనుమ రోజు, ఇవన్నీ కూడా మేము ఎప్పుడు చూడలేదు. అవి కాలేజ్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుందని వారి మాటలో మనం విందాం. ఇక్కడ ఇంకొంచెం ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడ ఒక అందమైన ముగ్గును చూస్తున్నాం. మనం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రకృతి పురుషుడు, శివుడు, పార్వతి, చుట్టూ కూడా చెట్లు, వరి, అంటే మన పచ్చదనం, కోనసీమలు అంటేనే పచ్చదనం. ఆ పచ్చదనాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సూర్యుడు మకర సంక్రమణం చేస్తారు. ఉత్తరాయణం, ఇప్పటివరకు దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశం చేస్తారు కాబట్టి సూర్యుడిని హైలైట్ చేస్తూ కూడా ప్రకృతిని, పురుషుడిని కూడా, పరమేశ్వరుని, అమ్మవారిని హైలైట్ చేస్తూ కూడా నాకు అర్థమైనటువంటి భావనలో కూడా నేను చూపిస్తున్నాను. మన పక్కన చూడొచ్చు, జై కిసాన్ అంటూ కూడా చూపించారు సంక్రాంతి. సో స్టూడెంట్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక రైతులు, వాళ్ళ గొప్పతనం, వాళ్ళు లేకపోతే మనం లేం, ఆ ఇంపార్టెన్స్ని చూపిస్తూ కూడా సంక్రాంతి అంటేనే వరి కంకులు అవన్నీ ఇంటికి వస్తాయి. 6 కాలం కష్టపడినటువంటి రైతులు వాళ్ళ యొక్క గొప్పదనం తెలియజేస్తూ కూడా ప్రకృతికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞతా భావంతో కూడా అవన్నీ కూడా ఒక ముగ్గులతో కూడా ఒక మెసేజ్ తెలిపేటువంటి ప్రయత్నం విద్యార్థులు చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొన్ని ముగ్గులు ఉన్నాయి, వాటిని కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంచెం స్పెషల్గా ఒక ముగ్గు కనిపిస్తుంది. ఒక యువతి ఏదో మనకి ఏదైతే వరి కంకులు అవి ఇంటికి వచ్చిన తర్వాత పరమాణాలు నైవేద్యాలు చేసుకుంటారు, అది పట్టుకుని ఒక యువతి. అక్కడ మనం చూడొచ్చు రైతులు ఎద్దుల బండ్ల మీద సాయంకాలం వెళ్తున్నట్టు. ఇదంతా కూడా ఏదో ఒక మెసేజ్ అనిపిస్తుంది. ఇక్కడ వేసిన విద్యార్థులు కూడా మనం చూడొచ్చు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వారి మాటలోనే విందాం దీని వెనక ఏంటి పరమార్థం ఉంది, ఏం మెసేజ్ ఉంది అనేది. 41 ఈ ముగ్గు వేసిన వాళ్ళు ఎవరు, దాని మెసేజ్ ఏంటి? మేమందరం కలిసి వేసాము. మెయిన్ అసలు మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి, కోడి పందాలు ప్లస్ గార్మింగ్ అవన్నీ. అంటే మా ముగ్గులో మేమేం చెప్పాలనుకున్నామంటే ఇట్లా ఉంటుంది, మనం ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా అంటే పూర్వకాలం వాళ్ళకైతే తెలుసు, ప్రజెంట్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి అయితే తెలియదు. సో దీన్ని బట్టి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇట్లా ఉంటుంది, ఇవన్నీ మనకి కలిపితేనే మన పండుగ, అదే సంక్రాంతి అని మేము మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. చాలా బాగుంది, కొత్త కొత్తవి నేర్చుకుంటున్నాం మేమందరం ఒకరి దగ్గర నుంచి ఒకరు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి అనమాట. ఇక్కడ ఇలా చేస్తారు, ఇక్కడ ఇలా చేస్తారు. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ మరొక ముగ్గు ఉంది, నాకు కొంచెం స్పెషల్గా అట్రాక్షన్గా అనిపించింది. చదువు, చెట్లు, మొక్కలు, గ్లోబు, ఇదంతా ఏంటి, చాలా డిజైన్, అంటే ఒక మెసేజే ఉంది ఈ ముగ్గులో కూడా. ఇక్కడ చాలా వరకు విద్యార్థులు ఒక మెసేజ్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ఇది వేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇది హెక్సాగోనల్ షేప్లో ఉంది, అంటే ఇది బ్యాలెన్స్డ్ హార్మోనీని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇందులో 6 స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి సేవ్ లైఫ్, అంటే మనం ప్లాన్స్ని పాడు చేయకుండా వాటిని సేవ్ చేయాలి. అండ్ అలాగే మనం ఉన్న గ్లోబ్ కోసం, అంటే వేస్టేజ్ ఏమీ చేయకుండా సస్టైనబుల్గా ఉండాలి. అండ్ నాలెడ్జ్, ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, అంటే ఈక్వాలిటీ అనేది ఉండాలి. అలాగే మన నేషనల్ బర్డ్స్ అండ్ నేషనల్ ఫ్లవర్, వాటిని మనం కాపాడుకోవాలి. అండ్ అలాగే గ్రోత్, యా అన్నిటినీ కలిపితేనే మనం డిగ్రీ, ఓన్లీ చదువుకుంటేనే కాదు, ఇవన్నిటిని మనం పాటించాలని చెప్పి. రైట్, ఇప్పటి వరకు మనం మెసేజ్ ఓరియంటెడ్ ముగ్గులు చూస్తూ వచ్చాం, కానీ ఇక్కడ చాలా రోజుల తర్వాత పాతకాలం అంటే ఒక ముగ్గు, చాలా ఫ్లవర్ని అంటే నేను చెప్పలేకపోతున్నాను. సో అది వాళ్ళ మాటలో తెలుసుకుందాం, ఏంటి దీని స్పెషాలిటీ అనేది. వేసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, హాయ్, మీ పేరు, ఏ బ్రాంచ్, ఈ ముగ్గుకునే స్పెషాలిటీ ఏంటి? నా పేరు స్వాతి, నేను 3/4 IT నుంచి వచ్చా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ ద ఫేమస్ పర్సనాలిటీ సింగర్ స్మిత గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గులన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ఈ ముగ్గులు అనేవి పిల్లలతో క్రియేటివిటీ, సంస్కృతి బయటకు తీసుకొస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతుంది? బ్యూటిఫుల్ అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి, మేనేజ్మెంట్కి, స్పెషలీ దిలీప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ రేపు సాంగ్ లాంచ్ ఇక్కడ చేయాలండి అన్నాను, బికాజ్ ఇట్స్ సంక్రాంతి సాంగ్ అండ్ ఇట్స్ కాల్డ్ భీమవరం బీట్. సో ఆ పాట ఇక్కడే చేయాలి లాంచ్ అని భీమవరంలో అనుకుంటే అందరూ ఎవరిని అడిగినా ఎస్ఆర్కేఆర్లోనే చేయాలి అని కూడా చెప్పారు. చెప్పగానే నేను దిలీప్ గారితో మాట్లాడటము, ఆయన వెంటనే యాక్చువల్లీ సంక్రాంతి సంబరాలు 10వ తారీఖు పెడతామండి మామూలుగా, అండ్ హాలిడేస్ ఇస్తాం, బట్ ఈసారి మీ ఆడియో లాంచ్ ఇది కలిపి చేద్దామని వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ ఆన్ 2nd and 3rd అన్నారు.
ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ ఇంతమంది పిల్లలు ఇంత హ్యాపీ మూడ్లో ఫెస్టివ్ మూడ్లో పండగకు వచ్చినట్టే ఉంది ఆల్మోస్ట్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి బేసిక్? నాకు చాలా ఫ్రెండ్స్, నాకు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఫ్రెండ్స్ ఎక్కువ అండి. అండ్ నేను వాలీబాల్ చాలా రెగ్యులర్గా ఆడతాను అండ్ సీరియస్గా ఆడతాను. అంటే ఏదో ఊరికే టైంపాస్ ఏదో ఆడి వదిలేయటం కాకుండా 11 మంది అబ్బాయిలు అయితే నేను ఒక్కదాన్నే అమ్మాయిని మా టీంలో. సో వీ ప్లే వెరీ లైక్ ఫుల్ హెవీ గేమ్స్ ఆడతాము. అండ్ మా వాళ్ళు అందరూ కూడా పాలకొల్లు, భీమవరము, ఈస్ట్ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల వాళ్ళే, మొగల్తూరు ఆ చుట్టుపక్కలే అందరూ. సో అండ్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వెంకటాపురంలో అంతా. సో ఇక్కడికి వస్తే నాకేదో మా విజయవాడ ఎంత నాకు బాగా తెలుసో పెరిగినట్టు ఈ ఏరియా కూడా ఏదో చాలా ఫెమిలియారిటీ ఉన్న ఫీలింగ్ వస్తుంది. బికాజ్ పండగకు వస్తూ ఉంటా. లాస్ట్ ఇయర్ రాలేదు కానీ దాని ముందు అట్లీస్ట్ 1-2 రోజులకైనా ఈ చుట్టుపక్కలకి వస్తూ ఉంటా. అండ్ ఐ లవ్ విలేజ్, ఐ లవ్ ఇట్. అంటే నాకు హ్యాపీగా నేను అన్ని బిజినెస్లు నా అన్నీ సెట్ చేసేసి అక్కడ ఉండకుండా విలేజ్లో ఉండొచ్చు అంటే ఉండగలిగే అంత హాయిగా ఎంజాయ్ చేయగలను. ఆ మూడ్ని మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. మరి భీమవరం బీట్ అంటున్నారు. సో మరి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు సింగర్ బేసికల్గా ఒక్క పాట పండగని బేస్ చేసుకుని మాకు. ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ సంక్రాంతి వచ్చింది పండగనే తెచ్చింది, ఊరంతా పచ్చ పచ్చ తోటలతో మెరిసింది, ముసి 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 నవ్వులు, రంగు రంగుల బట్టలు, గంగిరెద్దుల ఆటలు, పేకాట ఊపులు, ఊరంతా పండగే సంబరాలు నిండుగే. దిస్ ఇస్ ద భీమవరం బీట్. ఎస్కో. నెక్స్ట్ రాబోయేదంతా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో పాడను. థ్యాంక్ యూ. సో మనం చూసాం కదా సింగర్ స్మిత గారు చాలా చక్కగా ఈ ఫెస్టివ్ మోడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో సెలబ్రేషన్స్ అనేవి చిన్నతనం నుంచి గుర్తు చేసుకున్నా. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరి మధ్యలో కూడా ఈ సెలబ్రేషన్స్ అనేది చాలా బాగుంది. ఒక సాంగ్ లాంచ్ కోసం వచ్చాను, బట్ ఇక్కడ వీళ్ళందరినీ కూడా మన కల్చర్ని చూస్తే చాలా హ్యాపీగా ఉందంటూ కూడా మన కోసం ఒక సాంగ్ అయితే పాడారు. కవర్ చేసిన ప్రైమ్ 9ని కూడా నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పారు సింగర్ గారు. సో స్మిత గారు. సో అది మనం ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా ముగ్గులు. వాటిని గురించి అక్కడ విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. SRKR కాలేజ్లో రంగవల్లులు ముగ్గుల విషయానికి వస్తే స్టూడెంట్స్కి ఏమాత్రం మేము తీసిపోం. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. ఓన్లీ చదువుల్లోనే కాదు, ముగ్గుల్లో కూడా నిరూపించారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్. సో ఇక్కడ సంక్రాంతికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. రథం మనం చూడొచ్చు, చెరుకుగడలు, హరిదాసు, అదేవిధంగా పశువులు, గంగిరెద్దులు కావచ్చు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రతి చోట రైతు అది చూసాం, కానీ చాలామంది మర్చిపోయింది భీమవరం అంటేనే పందాలు. పందానికి సంబంధించిన పందెం కోడిని కూడా ఇక్కడికి దింపారు. సో మరి వారి స్టాఫ్ ఏమంటారు వారి మాటలోనే విందాం. హలో, చెప్పండి, ఇంత ముగ్గులో మీకు ఆ కోడి ఎందుకు వేయాలనిపించింది? సంక్రాంతి అంటేనే కోడి పందాలు కదా. భీమవరం అంటేనే పందాలు. అవును సార్. చెప్పండి, ఈ ముగ్గు కొన్నటువంటి ఏం చెప్పాలనుకున్నారు? అంతా ట్రెడిషనల్ సార్. ఇది ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది కదా, సో ఇదంతా ట్రెడిషనల్గా చూపిందామని ట్రెడిషనల్గా వేసాం సార్. సో కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ చాలా ఎనర్జెటిక్గా, ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వచ్చిన ట్రెడిషనలే కదా సార్. మనం ఎంత ఎత్తుగా మన ట్రెడిషనల్ మనం మర్చిపోకూడదు కదా. సో అంటే ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అనేవి జనరల్గా ఇంట్లో వాళ్ళతో, పిల్లలతో, పెద్దలతో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు మీ చిల్డ్రన్ అంటే స్టూడెంట్స్తో సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అదే సో అంటే ఈ మెమరబుల్ డేస్ కదా, ఇవన్నీ ఏం మాట్లాడతారు చెప్పండి. అసలు ఈ ముగ్గు అనేది ఎందుకు వేయాలి, ఎందుకు వేస్తారు? ఇది భీమవరం సంస్కృతిని ప్రతిబింబించడానికండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంక్రాంతి అంటేనే దూర ప్రదేశాల నుంచి భీమవరంకి వస్తున్నారు. ఓన్లీ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవటానికి. సో అది ప్రతిబింబించేటట్టు మేము ఈ ముగ్గు వేయటం జరిగింది. ఆ స్టూడెంట్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే జనరల్గా ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కాలేజ్లో స్టాఫ్తో, పిల్లలతో ఈ సెలబ్రేషన్ అనేది మీకు ఎలా? చాలా హ్యాపీగా ఉందండి. అందరినీ ఎంకరేజ్ చేయటం వల్ల ప్రతి యాక్టివిటీలో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన సంస్కృతి గురించి తెలుసుకుంటారు. పిల్లలే కాదు, పిల్లలతో పాటు మేము అని కూడా స్టాఫ్ ముందుకు వచ్చారు. సో వాళ్ళని సపోర్ట్ చేస్తూ కూడా రకరకాల థీమ్స్తో కూడా ఒక్కొక్కరు ముగ్గులు వేశారు. సో స్టాఫ్ కూడా ఇక్కడ మన పండుగని హైలైట్ చేస్తూ ఆ థీమ్తో కూడా ముగ్గు వేశారు. ఇక్కడ మనం చూడొచ్చు ఉన్నటువంటి ముగ్గులన్నింటిలో కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే మనం కోలం ముగ్గులు అవి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఫ్లవర్స్తో కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అదొకటి ఇక్కడ హైలైట్. అక్కడ దీపాన్ని అంటే వెలుగుని హైలైట్ చేస్తూ కూడా, ఒక రథాన్ని హైలైట్ చేస్తూ కూడా మనం కింద చూడొచ్చు. వీల్స్ అది చూస్తున్నాము, జెండాలు వేశారు, భారతదేశ
మన జాతీయ పతాకాన్ని కూడా హైలైట్ చేస్తూ కింద రథం వేస్తూ కూడా హైలైట్ చేస్తూ ఈ ముగ్గు అనేది మనం చూడొచ్చు అనమాట. అంటే పండుగ అంటేనే సంక్రాంతి 3 రోజుల పండుగ. భోగి, భోగభాగ్యాలను ఇచ్చే భోగి, కమ్మని కనుమ, సంక్రాంతి, సరదాల సంక్రాంతి అనుకుంటాం. సో ఈ కనుమకి మనం ధనుర్మాసం మొత్తం కూడా మొదల నుంచి కూడా ముగ్గులు వేసుకుంటూ వస్తారు, చివరికి రథాల ముగ్గులతో వస్తారు. ఆ రథాన్ని కూడా హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ అందులో మన ఇండియాని, మన జాతీయ పతాకాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక చివరిగా ఈ ముగ్గును చూసుకుంటే కనుక సూర్యుడు అంటే ఒక్కొక్క థీమ్ని భోగి, కనుమ, సో ఆ ప్రతి ఒక్కటి కూడా హైలైట్ చేసుకుంటూ వస్తూ మధ్యలో ఆ ప్రకృతికి సింబల్గా ఉన్నటువంటి అమ్మవారిని, భూమాతని హైలైట్ చేస్తూ కూడా ఒక ముగ్గునైతే మనం చూస్తున్నాం. సో ఇన్ని ముగ్గులు మనం చూసాం కదా, అసలు ముగ్గు ఎందుకు వేస్తారు, ముగ్గులో ఉన్నటువంటి ఆ మెసేజ్ ఏంటి, దాని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి, ఇక్కడ కొంతమంది గురువులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలే కాకుండా చాలా సెలబ్రేషన్ జరుగుతుంటాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు జరిగే సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు పోటీకి చూస్తున్నాము. అయితే ముగ్గులు అనేటువంటివి మనకి పంటలు మనకి చేతికొచ్చిన తర్వాత జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగలో వేసేటువంటి ముగ్గుల్లో ప్రధానంగా బియ్యము ఆడించి పిండి తయారు చేసి ఆ పిండితో పొడిపిండితో వేసేటువంటి ముగ్గులు పక్షులకి, చీమలకి కూడా ఆహారంగా ఉపయోగపడే విధంగా చేసేటువంటిది ఉంది. అలాగే ఇంకొక సాంప్రదాయం ఇప్పుడు కనుమరుగైపోతుంది. బియ్యాన్ని నానబెట్టి పిండి చేసి ఆ తడిపిండిలో రంగులు కలిపి దాని బిళ్ళలు ఎండబెట్టి దాంతో ముగ్గు వేస్తే అది తడి ఆరిపోయిన తర్వాత పేస్ట్లా పట్టుకుని ఉంటుంది అన్నమాట. ఈ సాంప్రదాయం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ప్రకృతికి హాని కలిగించినటువంటివి. అలాగే గవ్వలు, శంఖాలు, నత్తలు ఇవి కాల్చి వచ్చినటువంటి సున్నంతో వేసేటువంటిది దాన్ని ముగ్గు తయారు చేస్తారు. ఆ ముగ్గుతో వేసేటువంటిది ఏంటంటే క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా వేసేటువంటి ముగ్గు ఉంటుంది. ఆవు పేడతో చల్లి దాని మీద ముగ్గు వేయటం అనేటువంటిది. అలాగే మనకి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రతి చోట ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయటం అనేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. మీకు మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్తే కనుక తలుపుల మీద ముగ్గులు కనిపిస్తాయి. అలాగే మనకి రాజస్థాన్ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ గోడల మీద ముగ్గులు కనిపిస్తాయి. భారతదేశం అంతా దాదాపుగా ఈ కల్చర్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ముగ్గుల్లో చుక్కలు పెట్టి వాటిని కలిపి వేసేటువంటి ముగ్గుల్లో చాలా సృజనాత్మకత ఉంటుంది. అందులో త్రికోణాలు, వృత్తాలు, చతుర్భుజాలు ఇవి అనేకమైన కలిగి ఎంతో సృజన అనేటువంటిది ఇందులో మనకి కనిపిస్తుంది. స్త్రీలలో సృజనాత్మకత చాలా మనకి అద్భుతంగా కనిపిస్తుంది చుక్కలు పెట్టి కలిపేటువంటిది. అలాగే సంక్రాంతి భోగి రోజున భోగి మంటలు అనేటువంటివి, సంక్రాంతి అలాగే కనుమ అనేటువంటిది పశువులకు సంబంధించినటువంటిది. ఇలా మెయిన్ ప్రకృతిని అనుసరించి జరిగేటువంటి పర్యావరణానికి ఏ హాని లేకుండా ప్రకృతిని అనుసరించి జరిగేటువంటి గొప్ప పండుగ. అందుకే మనకి ఇది పెద్ద పండుగ అనేటువంటిది చెప్తారు. రైట్. సో మొత్తం మీద సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి అంకం ఏంటంటే ఈ ముగ్గులు, రంగవల్లికలు, దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాలు, అసలు మెసేజ్ ఏంటి, దాని వెనక ముగ్గులో ఉన్న పరమార్థం ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతా భావం, మనం పంట పండించుకుంటున్నాం. సో మరి పండించుకున్న తర్వాత దీనికి మనకి హెల్ప్ చేసిన పశువుల్ని, వాటిని పూజించుకుంటున్నాం. అలానే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా సమానమే భగవంతుడి దృష్టిలో అనుకుంటాం. చీమలు, ఇతర కీటకాలు అవన్నీ కూడా ఇంట్లోకి రాకుండా, అలా అని చెప్పి మనం అంటే దానగుణం లేదు అని కాదు, కానీ బయట ముగ్గులో కూడా మనకి గురువులు చెప్పినట్లు ఆ బియ్యం పిండి అవి నానపెట్టి పొడి చేసి ముగ్గు పిండితో వేసేవారు. సో అవి ఇంట్లోకి రాకుండా ఇంటి బయట ఆహారాన్ని తీసుకుని అవి కృతజ్ఞతగా అంటే వాటి కడుపు నింపుకుంటాయి అన్నమాట. అంటే మనం చేసుకునే సెలబ్రేషన్, మనం చేసుకునే పండుగ ఏదైనా కూడా మనతో పాటు మిగతా జీవరాశులన్నింటినీ కూడా ఏకభావంతో చూడడం అనేది మన పండుగలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగు సాంప్రదాయంలో భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగలో ఒక పరమార్థం ఉంటుంది. సో ముగ్గులో కూడా ఆ ప్రత్యేకత ఉంది. సో రకరకాల ముగ్గులు ఉన్నా కూడా దాని పరమార్థం ఒకటే, దానగుణం, కృతజ్ఞత అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ముగ్గుని మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ మరికొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు. సో అంటే ఈ ముగ్గు మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా, చాలా నీట్గా
చాలా డిజైన్తో కూడి ఉంది. సో ఇక్కడ కొంతమంది స్టాఫ్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ వాళ్ళకు కూడా మన పండగ పట్ల ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది మనకు తెలుస్తోంది. సో ఈ ముగ్గు వెనుకున్నటువంటి మెసేజ్ ఏంటి, దాని వెనుకున్నటువంటి మెసేజ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు, అసలు సంక్రాంతి పండుగ గురించి వాళ్ళకి ఏం తెలుసో అడిగే ప్రయత్నం చేద్దాం. జీ నమస్తే. नमस्ते. आप कौन सा ब्रांच काम करते हो, इसके पीछे क्या कोई मैसेज है तो बता दीजिए. जी मैसेज तो फिलहाल इसमें कुछ भी नहीं है, जस्ट हमने हमारे इंटरेस्ट के ऊपर इसमें इसकी ड्राइंग किया है, इसको रंगोली दिया है और इसके बीच में जो है लक्ष्मी जी के पद हमने बनाए हैं और वो पद हमें काफ़ी अच्छे लगे हैं. सो ये हमारा रंगोली है और हम आशा करते हैं कि आप सभी को ये रंगोली पसंद आए. बहुत बहुत अच्छा है, बहुत बढ़िया है. लेकिन शुक्रिया. मतलब संस्कृति के बारे में आए तो संक्रांति तेलुगु लोग हम संक्रांति पुकार के मनाते हैं जी. नॉर्थ में इसको उत्तरायण बोल के मनाते हैं ना. नॉर्थ तो इसके में बारे में आप क्या जानते हो, तेलुगु में सेलिब्रेशंस स्टाफ के साथ बच्चों के साथ नॉर्थ में जैसे कि उत्तरायण में हम जैसे काफ़ी इंटरेस्ट, हम लोग पतंग पिलाने में इंटरेस्ट चलाते हैं बहुत ज़्यादा. और संक्रांति के इसमें हम लोग मीठा वगैरह बनाते हैं, जैसे तिल के लड्डू, गुड़ के लड्डू, ये ऐसे वाले लड्डू और बनाते हैं और हम लोग पतंग काफ़ी पिलाते हैं. तो हमारे लिए वही मतलब उत्तरायण होता है काफ़ी स्पेशल. रंगोली वगैरह भी डालते हैं मगर नॉर्थ में थोड़ी कम इंटरेस्ट होते हैं, जैसे साउथ में काफ़ी ज़्यादा होती है. तो बस ये था रंगोली का. ఆడపిల్లలు మహాలక్ష్మికి సమానం. ఆ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి పద్మం ఏదైతే ఉందో ఆ పద్మాల్ని హైలైట్ చేస్తూ కూడా మేము ఈ ముగ్గును వేసాం. మాకు సంతోషంగా అనిపించింది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. నార్త్కి వస్తే కనుక ఉత్తరాయణ అంటూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, పతంగులు ఎగరేస్తాం. యాక్చువల్గా ఈ ముగ్గులు ఇదంతా మా కల్చర్లో లేదు, బట్ ఏంటంటే మేము పతంగులు ఎగరేస్తాం, గాలిపటాలు ఎగరేస్తాం, అదేవిధంగా స్వీట్స్ పంచుకుంటాం, అదే మా సెలబ్రేషన్. కానీ ఇక్కడ సంక్రాంతి ఇలా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం, ఈ ముగ్గులు వేయడం ఇదంతా కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పద్మాలని హైలైట్ చేస్తూ కూడా మేము ముగ్గు వేసామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నార్త్ స్టాఫ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఎస్ఆర్కేఆర్ కాలేజీలో రంగోలీ ఫెస్టివల్ ముగ్గులకి సంబంధించినటువంటి సమాచారం. సో సంక్రాంతి అనే పండుగని ఇప్పుడున్నటువంటి జనరేషన్సే కాదు, రాబోయే జనరేషన్స్ తరతరాల వారికి కూడా తెలిసేలాగా కూడా ఇది మేము కంటిన్యూ చేస్తామని చెప్పి కాలేజీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అదే, మా తర్వాత వచ్చే విద్యార్థులకు కూడా ఎందుకు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ జాయిన్ అవ్వాలి, చదువుతో పాటు విజ్ఞానంతో పాటు ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. మన తెలుగు సంప్రదాయాలని వాళ్ళకి తెలియాలి అనే ఇదితో కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇంట్లో ఎలాగో మనం పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో, మా ఫ్రెండ్స్తో, స్టాఫ్తో అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు సంతోషంగా ఉందని వారు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ రంగోలీ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్కి సంబంధించిన సమాచారం. ఇక్కడితో అయిపోలేదు, రేపు మరికొన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకా సంక్రాంతికి సంబంధించి కూడా పెద్ద పండుగ కాబట్టి పెద్ద సమాచారమే ఉంటుంది. ఆ సమాచారంతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పటికైతే ఇవి అప్డేట్స్. కెమెరామ్యాన్ జీవన్తో చందు, ఎస్ఆర్కేఆర్ కాలేజ్, చిన్నామిరం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. సంక్రాంతి పండుగ వచ్చింది, బెల్ల బెల్ల అరిసెలు తిండి, సంక్రాంతి హర్షమే ఉంది. రైట్, ఇప్పటి వరకు అమ్మాయిలు అక్కడంతా కూడా చాలా అద్భుతంగా ముగ్గులన్నీ కూడా వేస్తూ ఉన్నారు, అవన్నీ చూసాం. మరి బాయ్స్ పరిస్థితి ఏంటి? కాలేజ్లో మేము ఆడపిల్లలకి ఏం తీసుకోమంటూ కూడా కైట్స్ ఎగరేస్తున్నాం మేము. సంక్రాంతి పండుగ వచ్చింది, బెల్ల బెల్ల అరిసెలు తిండి, సంక్రాంతి హర్షమే ఉంది. సంక్రాంతి అనేది మనకు తెలుసు, దాదాపు 3 రోజులు మనం జరుపుకుంటాం. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కైట్స్ గురించి. గాలిపటాలు కూడా ఎగరేస్తారు. అయితే ఇక్కడ చాలా మంది బాయ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ అసలు కైట్స్ ఎందుకు ఎగరేస్తారో తెలుసా? ఈ క్వశ్చనే వాళ్ళని అడుగుదాం, ఏం చెప్తారు చూద్దాం. హాయ్, పేరు, ఏ ఇయర్ చదువుతున్నారు? ఎర్ర జగదీష్, థర్డ్ ఇయర్ ఐటీ. కైట్ అనేది ఇదేంటి, ఇదేదో కొంచెం స్పెషల్గా ఉంది, ఐ లవ్ యూ అనే ఒక కైట్. ఎవరికి ప్రపోజ్ చేస్తున్నావు? అట్లానే ఏం కాదు, జస్ట్ ఫర్ ఫన్. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? కైట్ ఎందుకు ఎగరేస్తారు? అదొక నేచర్, సరదా కోసం, అంతే. ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ తో కలిసి ఎగరేయడం. ఓకే రైట్, ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. కైట్స్ పట్టుకుని. నా పేరు చరణ్, ఫస్ట్ ఇయర్ ఐటీసీ చదువుతున్నాను. ఓకే, కైట్ అనేది ఎందుకు ఎగరేస్తారు? మళ్ళీ సరదా కోసం, నెక్స్ట్ బాగుంటుంది.
ఓకే, మీ కాలేజ్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు సంక్రాంతి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో అంటే ఊర్లో ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం వేరు, ఇక్కడ ఫ్రెండ్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇలా? ఊర్లో అయితే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఇక్కడైతే మా సీనియర్స్ కొలీగ్స్ అందరూ ఉంటారు. అందరూ కలిసి చేసుకునే పండగ కదా, అందరూ కలిసి ఉంటాం, అందరూ ఈక్వల్గా ఉంటాం, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. కైట్ అనేది ఎందుకు ఎగరేస్తారు? ఆనందం కోసం. ఇక్కడ సార్ ఉన్నారు, మాట్లాడదాం. ఈ గాలిపటాలు అనేది చాలా మంది స్టూడెంట్స్ చాలా రకాలుగా చెప్పారు. గాలిపటం అనేది ఎందుకు ఎగరేస్తారు, దాని వెనక ఏమైనా కారణం ఉందా? అది సంక్రాంతి టైంలోనే. వారందరూ చెప్పిన సమాధానాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం ఎగరేస్తామని చెప్పేసి అంటారు. నిజానికి జాయ్ అనేది రెండో చెప్తారు కదా, జీవితం దారం తెగిన గాలిపటం అంటారు కదా, దారం ఉన్నంతసేపే గాలిపటం చేతుల్లో ఉంటుంది, దారం తెగిపోతే అది ఏ చెట్టుకో దేనికి ఇరుక్కుపోతుంది. అలాగే మన జీవితంలో కూడా మనం సరైనటువంటి ఆలోచన, మన మనస్సు సరిగ్గా లేకపోతే, అంటే మన మనస్సు సరిగ్గా మన చేతుల్లో లేకపోతే జీవితం కూడా తెగిన గాలిపటంలో వెళ్ళిపోతుంది అనేది దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎగరేసేటప్పుడు ఇప్పుడు చూస్తే మీకు అది కూడా ఒక టెక్నిక్, ఎగరేయటం అనేటువంటిది. ఇప్పుడు ఒక్కొక్కటి ఎగరేసేటప్పుడు వాళ్ళు గాలి వాటాన్ని బట్టి ఎగరేసేటువంటిది కూడా ఒక టెక్నిక్. ఈ 6 కాలం కష్టపడి రైతులు పంట ఏదైతే పండిస్తారో సో దానికి కృతజ్ఞతగా కూడా మెసేజెస్ పూర్వకాలంలో ఏం చేసేవారంటే, దేవుడు మనం ఏది కావాలన్నా మొక్కేయడం, పైకి చూసి మొక్కేవాళ్ళం. కాబట్టి ఈ మెసేజెస్ మనం ఇందాక కూడా చూసాం, ప్రపోజల్స్ కూడా, ఇవన్నీ కూడా ఎగరేసి పైన దేవుడికి కృతజ్ఞత భావంతో కూడా ఈ గాలిపటాలను ఎగరవేసే సంస్కృతి వచ్చిందని చెప్తారు. అది నాకు తెలిసింది. సో ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారేమో చూద్దాం. రైట్, చూసాం కదా, ఒక్కొక్కరు చాలా కాంపిటేటివ్ స్పిరిట్స్తో అమ్మాయిలు ముగ్గులు వేస్తుంటే ఇక్కడున్న అబ్బాయిలు, కాలేజ్లో స్టూడెంట్స్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ముగ్గులన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి లిఖిత్ వచ్చాడు. సో ఏమనుకుంటున్నాడు ఈ కాంపిటీషన్ గురించి తెలుసుకుందాం. హాయ్ లిఖిత్. హాయ్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్ సివిల్ చదువుతున్నాను ప్రస్తుతానికి, 3 to 6. ఓకే, మీ కాలేజ్లో ఇలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ముగ్గులు, ఇవంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? చిన్నప్పుడు మన మదర్ వాళ్ళు వేస్తారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? అంటే ఏముంది, నేను హాస్టల్లో ఉంటాము, ఇక్కడ మాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండేది కాదు. సో మా కాలేజ్ ఎలాంటి ఫెస్టివల్స్, కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు మాకు కూడా ఇంట్లో ఉన్న ఫీలింగ్ అది తెప్పిస్తుంది. అటు కాలేజ్ హాలిడేస్కి మీరు వెకేషన్కి ఇంటికి వెళ్ళరా? వెళ్తాం, కానీ అక్కడ ఉండే ఫీల్ వేరు, ఇక్కడ ఉండే ఫీల్ వేరు కదా. ఫ్రెండ్స్తో చేసేది వేరు, ఫ్యామిలీతో చేసేది వేరు కదా. అక్కడదే ఇక్కడదే. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా మీరు, సో టూ ఇయర్స్ నుంచి మీరు ఈ ఈవెంట్ చూస్తున్నారు. ఇలా కాలేజ్లో సెలబ్రేట్ చేయడం అనేది రేరు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీతో మనం జరుపుకునేది వేరు, ఇక్కడ కాలేజ్ ఫ్రెండ్స్తో జరుపుకునేది వేరు. మీకు తెలిసిందేది, మనం ఇక్కడ ఇలా వేస్తుంటే మనకు తెలిసిందే కదా, మన బాయ్ థింగ్. చాలా మంది అమ్మాయిల్ని నేను క్వశ్చన్ చేసి, ఆ ముగ్గు ఎందుకు వేస్తారని ఎవరు చెప్పలేరు. మీరేమన్నా వేయటం అంటే, కొంతమంది ఏమన్నారంటే అందంగా ఉన్న వాళ్ళే ముగ్గులు వేయాలన్నారు, మీరేం చెప్పారు? అందంగా ఉన్న వాళ్ళని ముగ్గులో దింపుదాక ముగ్గు వేయాలంటే వచ్చింది, కావాల్సిన ఆన్సర్ వచ్చింది. రైట్ లిఖిత్, థ్యాంక్ యూ. ఈ 6 కాలం కష్టపడి రైతులు పంట ఏదైతే పండిస్తారో సో దానికి కృతజ్ఞతగా కూడా మెసేజెస్ పూర్వకాలంలో ఏం చేసేవారంటే, దేవుడు మనం ఏది కావాలన్నా మొక్కేయడం, పైకి చూసి మొక్కేవాళ్ళం. కాబట్టి ఈ మెసేజెస్ మనం ఇందాక కూడా చూసాం, ప్రపోజల్స్ కూడా, ఇవన్నీ కూడా ఎగరేసి పైన దేవుడికి కృతజ్ఞత భావంతో కూడా ఈ గాలిపటాలను ఎగరవేసే సంస్కృతి వచ్చిందని చెప్తారు. అది నాకు తెలిసింది. సంక్రాంతి పండుగ వచ్చింది, బెల్ల బెల్ల అరిసెలు తిండి, సంక్రాంతి హర్షమే ఉంది. సంక్రాంతి పండుగ వచ్చింది, బెల్ల బెల్ల అరిసెలు తిండి. రైట్, మనం వచ్చేసాం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్న అమీరంలో ఉన్నటువంటి SRKR కాలేజీలో సంక్రాంతి సంబరాలు మెగా ఈవెంట్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడున్న విద్యార్థులు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో మేమేం తగ్గేది లేదంటూ కూడా రెడీ అయ్యారు. మరి వాళ్ళకి ధీటుగా కూడా మరి నేను కూడా రావాలి కదా, ప్రైమ్ 9 అంటే మామూలుగా ఉండదు మనతో, సో తగ్గేదే లేదు. ఆ ఇదితో కూడా నేను వచ్చేసాను. సో ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లు ఉన్నాయి. భోగి, కనుమ, పతంగులు ఎగరేయడం, రంగురంగుల ఆస్పెక్ట్లు, ముగ్గులు అన్నీ కూడా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. సో ఆ ఈవెంట్ అంతా కూడా కవర్ చేయడానికి నేను రెడీ. ప్రైమ్ 9 ప్రేక్షకులు మీరు రెడీనా? సో ప్రైమ్ 9 అంటే ఎప్పుడు చాలా కొత్తగా ఆలోచిస్తుంది. సంక్రాంతి అంటే మరి చుట్టాలు, బావలు, మరదళ్ళు, పిల్లలు, పెద్ద అంతా కూడా దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా పండగకి ఊర్లో వచ్చేసారు కదా, గ్రామాలకు వచ్చేసారు. సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా భీమవరం, ఇంకా రకరకాల ప్లేస్లు, ఆంధ్ర అంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. కానీ ముఖ్యంగా మన తెలుగు ప్లేసెస్లో అయితే సంక్రాంతి అంటే అసలు మామూలుగా ఉండదు.
సో ఆ ప్రైమ్ 9లో ఈ సంక్రాంతి సంబరాలు చూపించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? సో మరి SRKR కాలేజ్లో సంక్రాంతి ఫెస్టివల్ సంబరాలు ఎలా జరుగుతున్నాయో వారి మాటలోనే విందాం. ఏం తమ్ముళ్ళు, ఎలా జరుగుతుంది ఫెస్టివల్? సూపర్ అన్న, బాగా జరుగుతుంది, అసలు ఎక్సలెంట్, బాగా జరుగుతుంది. సూపర్ అన్న, సూపర్. మీరు ఏ ఇయర్, ఏ బ్రాంచ్? సెకండ్ ఇయర్ బ్రో, IT బ్రాంచ్. ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ జరిగాయా? జరిగాయి బ్రో, బట్ లాస్ట్ ఇయర్ నేను రాలా, ఎందుకంటే నాకు సెమ్ ఉందని. ఈ ఇయర్ వచ్చాం, చాలా బాగుంది. ఏ కాన్సెప్ట్ నచ్చింది ఇక్కడ ఈ సంబరాల్లో మీకు బాగా? కాన్సెప్ట్ అంటే అన్ని బాగా నచ్చినాయి. జస్ట్ ఇప్పుడే వచ్చాం, అంతా మొత్తం ఒక రౌండ్ వేసేస్తే సెట్, సూపర్. అంటే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ కదా భోగి, సంక్రాంతి, కనుమ. సో వీటన్నిటిలో మీరు ఈరోజు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? భోగి బ్రో, భోగి డాన్స్ అదంతా పాల్గొన్నారా? డాన్స్ చేశారా? లేదు చేయలేదు. ఎంజాయ్ చేశారు. బట్ ఈ మెమరీస్ అన్ని కూడా లైఫ్ లాంగ్ మీకు గుర్తుంటాయి. గుర్తుంటాయి. సో మరి ఒక్కసారి మరి మేము కవర్ చేస్తున్నాం, అందరి కోసం మీరు విషెస్ చెప్తారా? అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అది సో ఒక్కొక్క సెగ్మెంట్ మనం చూసుకుంటూ వచ్చాం. మేము ఎక్కడ తీసిపోం, తగ్గేదిలే అంటూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ అందరికీ తెలిసేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మనకి చేసే ప్రయత్నం చేశారు. నేను కూడా ఇక్కడితో అయిపోలేదు సంబరాలు. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి. ఆ వంటలు ఏంటి, ఆ ఫుడ్, ఇదంతా కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు చూపిస్తాను. నేను రెడీ, మీరు రెడీయా? రైట్, పదండి వెళ్దాం. రైట్, మనం మరొక ఈవెంట్ దగ్గరికి వచ్చేసాం. SRKR కాలేజ్లో భోగి మంటలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఈ చుట్టూ చూడొచ్చు. పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి, గంగిరే వస్తడిలే అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి, గంగిరే వస్తడిలే అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి, గంగిరే వస్తడిలే అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. రైట్, ఇక SRKR ఇంజనీరింగ్ కాలేజ్ చినమిరం ఇక్కడికి మనం వచ్చేసాం. సో రకరకాల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా తెలిసేలేక ఇక్కడ కాలేజ్ యాజమాన్యం, హరిదాసులు, రంగవల్లికలు ఈ సెగ్మెంట్స్ అన్ని మనం చూసేసాం. ఇంకా గంగిరెద్దుల ఆట అదంతా ఉంది. దానికంటే ముందుగా ఇక్కడ పొద్దు నుంచి మనం చూస్తున్నాం సంక్రాంతి సంబరాల్లో భాగంగా కూడా కోలాటం ఆడుతూ ఉన్నారు. ఆ కోలాటం బృందం వారు ఉన్నారు. వారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వారి గ్రూప్ పేరు ఏంటి, ఎన్ని సంవత్సరాలుగా ఇది చేస్తున్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం కోలాటానికి సంబంధించిన సభ్యులు ఉన్నారు. వారు ఈ టీం కి సంబంధించి నిర్వహణ అదంతా చూస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బృందం? నా పేరు తణుకు ద్వారకానందన్ అండి. నాది భీమవరమే. తాడేపల్లిగూడెము చుట్టుపక్కల నుంచి వాటికి నేర్పిస్తూ ఉంటాం మొత్తం అన్ని కూడా. ఎన్ని సంవత్సరాలుగా కోలాటం అది? ఇంచుమించుగా 20 సంవత్సరాలుగానండి. 20 సంవత్సరాలుగా ఈ భజన మండలి అన్ని నేర్పించడము, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పండగలు ఇలాంటివి వచ్చినప్పుడు అన్ని కూడా అకేషన్లు అన్ని కూడా చేస్తూ ఉంటాము. వచ్చి కేవలం భీమవరమేనా, చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా? భీమవరము, తాడేపల్లిగూడెము, ఏలూరు, మొత్తం మన జిల్లా అంతా కూడా చుట్టుపక్కల ఏరియాలు అన్ని కూడా నేర్పిస్తూ ఉంటాము. అలాగే వెళ్ళి పెద్ద తిరుపతి దేవస్థానం ప్రోగ్రామ్స్ కూడా తీసుకువెళ్తూ ఉంటాము. అదే తెలుగు పండుగలు అంటే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలను కాదు, వేరే వేరే ప్లేసెస్ లో కూడా తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యారు. సో అలా మీరు అక్కడికి వెళ్ళి చేసే కార్యక్రమాలు అవి కూడా ఉంటాయి? చేస్తాము, వెళ్తామండి. హైదరాబాదు, ఇలాగా హైదరాబాదు, కలకత్తా, కాశీ, తర్వాత కేదారు, బద్రీనాథులు, ఇవన్నీ మొత్తం అన్ని కూడా టూర్స్ అన్ని కూడా వెళ్తూ ఉంటాము. ఇక్కడ తీసుకెళ్ళి మనం చేయిస్తూ ఉంటాము కూడా. అక్కడ స్వామి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ ఉంటాము. ఇక్కడైతే మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ చేసినంత మన బంగారరాజు గారు సార్ అండి మొత్తం. సో మనతో పాటు బంగారరాజు గారు ఉన్నారు. కోలాటం అనేది ఈ రోజుల్లో మళ్ళీ వస్తుంది. ఈ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ వచ్చినాక ఆ ట్రెండ్ అంతా మళ్ళీ సాగుతుంది. ఒకప్పుడు తెలుసు చాలా మందికి, మధ్యలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మళ్ళీ కోలాటం అనేది తెలుగు సంస్కృతిని బయటకు తీసుకొస్తున్నారు. బంగారరాజు గారు ఉన్నారు, కోలాటం బృందానికి సంబంధించి ఆయన ఏం చెప్తారో విందాం. బంగారరాజు గారు, ఇప్పుడు అంతరించిపోతుంది, మళ్ళీ కళ బయటకు వస్తుంది, ఏం చెప్తారు? ఈ కళని పోషించడానికి ముందుగా ఈ ద్వారకా లాంటి వాళ్ళు ముందుకు రావడం చాలా విశేషం. వాళ్ళకి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని అందరూ క్లాస్ కొట్టున్నామా. నిజంగా ఈ ఉభయ గోదావరిలోనే కాదు, ప్రముఖ పుణ్యశాస్త్రాలు అన్నింటిలోనే కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఒక 200 మంది అయినా 500 మంది అయినా అన్నీ ఏర్పాటు చేస్తాడు. మేము యజ్ఞ యాగాదులకు కూడా ఇక్కడ జరిగేటటువంటి ట్రెడిషనల్ కాకుండా ఉగాదికి, సంక్రాంతికి, దేవాలయకి, వినాయక చవితులకి, దసరా ఉత్సవాలకి అన్నింటికి కూడా ఈ బృందాన్నే వాడుతూ ఉంటాను నేను. ఎప్పుడు ఒక రోజు వ్యవధిలో కూడా మనం ఫోన్ చేసి చెప్తే వెంటనే కూడా ఈ ఆడబోడ్సులు అందరూ కూడా వీళ్ళు ఎక్కడంటే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి వస్తారో, ఈస్ట్ గోదావరి నుంచి వస్తారో, వెస్ట్ గోదావరి నుంచి వస్తారో, అక్కడ ద్వారకా, తిరుమల నుంచి ఇక్కడ శివకోడు, ఈస్ట్ గోదావరి అందరూ కూడా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఎవ్వరు కూడా రూపాయి తీసుకోరు. ఈ కళని ఇంత అలా పోషిస్తున్నారంటే కనుక ఈ తరుణ్ ఇటువంటి వాళ్ళు శిష్యులు ఉన్నారు, విక్రము, మన ద్వారకా గురువు లాంటి వాళ్ళు అందరూ కూడా పోషించడం వల్ల చాలా అరుదు. మనం వీళ్ళకంటే పూర్తి సహకారాన్ని అందించే కనుక వీళ్ళు ఇంకా 10,000 మందిని చేయడానికి చక్కగా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాం. ఈ టీవీ ద్వారా కూడా మీకు కాలేజ్ లో ఈ కోలాటాన్ని ఏర్పాటు చేశారు కదా, కాలేజీలో మా వీళ్ళ శిష్యులు నేర్పించారు. ఈయన 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. భజన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా చక్కగా జరిపిస్తారు. మా కాలేజీలో ప్రత్యేకించి వచ్చి మా స్టూడెంట్లు కూడా నేర్చుకున్నారు. వాళ్ళు కూడా ముందుకెళ్ళి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. ఇటువంటి ఈవెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అదే అనమాట, అంతరించిపోతున్నాయి కొన్ని కళ్ళు నిజంగా తెలుగు సంస్కృతిలో. అలాంటి వాటిల్లో ఈ కోలాటం కూడా, అంటే ఒకప్పుడు జనరేషన్స్ కు తెలుసు, మధ్యలో చాలా మందికి తెలియదు. విద్యార్థులకు కూడా ఈ కోలాటం దాని యొక్క గొప్పతనం తెలియాలని సో భీమవరంలో ఉన్నటువంటి కోలాటం బృందం వాళ్ళు, బంగారాజు గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక్కడతో సంక్రాంతి సంబరాలు అయిపోలేదు, మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వాటిలో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి, గంగిరే వస్తడిలే, అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. రైట్, మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వచ్చేసాం. తెలుగు సాంప్రదాయం అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అంటే డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎన్నున్నా కూడా కోలాటానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ కోలాటం మనం ప్రస్తుతం భీమవరంలో ఉన్న SRKR కాలేజ్ చిన్నమరంలో మనం వచ్చేసాం. ఇక్కడ కోలాటం బృందం వారు కూడా ఉన్నారు. వారు ఈ అంటే పండుగని పురస్కరించుకుని కూడా ఉదయం నుంచి కూడా కోలాటం వేస్తూ ఉన్నారు. అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, కోలాటానికి గల ప్రత్యేకత ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు తరుణ్, మేము మా భీమవరం. ఓకే, ఈ కోలాటం అనేది స్పెషల్. ఎప్పటి నుంచి మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు? అసలు ఈ టీం అంతా ఎలా ఫామ్ అయింది? సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి భీమవరంలో మా గురువు గారు ద్వారకానందన్ గారు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అందరూ చాలా ఊర్లు అంటే ఆకివీడు, ఉండి, తాడేపల్లిగూడెం, పాటేరు, బంటుమిల్లి,
ఇలా ఊరు ఊరు తిరిగి కోలాటం చెప్పడం, నేర్పించడం, అలాగే దాస సాహిత్య ప్రాజెక్టు వారి తరఫున ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అందరినీ కూడా యాత్ర తీసుకెళ్తారు. అందరూ కూడా చాలా సపోర్టివ్ గా మాకు చేస్తూ వస్తున్నారు చాలా సంవత్సరాలుగా. ఓకే, అంటే ఎలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు SRKR కాలేజ్లో చేస్తున్నారు, ఉత్సవాలు వాటిలో మీకు పాల్గొంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి కోలాటం చేస్తారు? ఉత్సవాలనే కాదు, గుడి దగ్గర ప్రాంగణంలో ఏ కార్యక్రమం వచ్చినా సరే తప్పకుండా ముందుండి శివరాత్రి అని కానీ, లేకపోతే శ్రీరామనవమి, వరుసపెట్టి ఏ పండుగలు వచ్చినా సరే అందరూ సామూహికంగా కార్యక్రమం అనేది చేపడతాం అందరం కూడా. ఓకే, సో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. సుమారు ఇది ఎప్పటి నుంచి నేర్చుకుంటారు? చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటారు? చిన్నపిల్లలు పెద్ద పిల్లలని వయసుతో సంబంధం లేకుండానే కార్యక్రమం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లల కాడి నుంచి వరుస నాకు తెలిసినంత వరకు 2nd క్లాస్ చదువుతున్న పిల్ల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు ఉన్న వాళ్ళందరూ కూడా 60 years పైనే ఉన్నారు. చాలా మంది కూడా వాళ్ళు రాలేదు ఈ రోజు. ప్రస్తుతానికి ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేస్తారు, అందరూ బాగుంటారు. మీరు చెప్పండి. అడవిలో నుంచి వచ్చారండి. నా పేరు మాల్తి. అసలు మేము ఇంట్లో ఉన్న వాళ్ళని ఇలా బయటికి తీసుకొచ్చి మాతో ఇలా కోలాటం వేస్తే మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉందండి. అందరినీ చూడడం, అందరితో మేము కూడా ఎనర్జీగా పాల్గొనడం, మాకు ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళు పంపించకపోతే మేము సపోర్ట్ చేయకపోతే రాం కదండి. ఇక్కడ వరకు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని పంపిస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందండి అందరిలో పాల్గొనడం. కోలాటం చాలా బాగుందండి. పిల్లలు మీరు అందరూ వస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు? మా ఇద్దరు పాపలు కూడా చేస్తారండి. వాళ్ళు రాలేదు, వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మా మామయ్య గారు అందరూ నేర్పిస్తారు. మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చిన్నామిరంలో ఉన్న SRKR కాలేజ్కి అయితే వచ్చేసాం. 2026లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయో మనం ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసాం కదా. సో అక్కడితో అయిపోలేదు, భోగి మంటలు ఇవే కాదు, ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. నెక్స్ట్ జనరేషన్స్కి సంక్రాంతి ఎలా ఉండాలో కూడా సెలబ్రేట్ చేసి మనం చూడొచ్చు. ఇక్కడ చెరుకు గడలు, అదేవిధంగా అందమైన అమ్మాయిలు డ్రెస్ చేసుకుని ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక పాల పొంగళ్ళు, ఒక ఫోటో బూత్ని కూడా ఏర్పాటు చేశారు. సో అయితే మరి ఏంటి చందు, ఎప్పుడు నువ్వే మాట్లాడతావా? ఏదైనా కొంచెం స్పెషల్గా అంటే కనుక ఇదే కాలేజ్లో నేను యాంకరింగ్కి సంబంధించి కూడా నేను ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. హారిక వచ్చేస్తున్నారు, హారిక మాట్లాడబోతున్నారు. సో హాయ్ హారిక. హాయ్ చందు గారు. సో ఏ బ్రాంచ్ నుంచి మీరు? నేను 3/4 CSC నుంచి వచ్చాను. సో కాలేజ్ ఈవెంట్ అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రైమ్ 9 మీ కాలేజ్కి వచ్చేసింది. సో నేను కొంచెం కొత్తగా ఆలోచించాను, యాంకరింగ్ కి సంబంధించి కూడా ఇదే కాలేజ్ నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా నాతో? నేను రెడీ. సో ఇంకా ప్రస్తుతం వెళ్ళి అక్కడ చాలా మంది ఏదో డెకరేషన్ అవి చేశారు. ఏంటి వాళ్ళ బ్రాంచ్ ఎలా డెకరేట్ చేశారు, సంక్రాంతి గురించి ఏం తెలుసు, ముగ్గులు ఎందుకు పెడతారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమాన్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. మీ పేరు, ఏ బ్రాంచ్? నా పేరు లేఖన, 3/4 సివిల్ బ్రాంచ్. yes. ఓకే, ఇదంతా మీరే చేశారా? మీ బ్రాంచ్ వాళ్ళే? అవును, మా బ్రాంచ్ వాళ్ళే చేసాం. ఇది ఇలా చెరుకు గడలు ఇవన్నీ పెట్టారు కదా, సో ఇదంతా మీకు ఎవరు చెప్పారు? అంటే సంక్రాంతి అంటేనే న్యాచురల్గా ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో అందరికీ తెలియడం కోసం ఇవన్నీ పెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఎవరిది? చెరుకు గడలు, పాల పొంగళ్ళు. మేము అందరం కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ రైతు కుటుంబాలు ఉన్నారు, సో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని అన్నీ కూడా పెట్టుకున్నాము. ఓకే, ఎలా అనిపిస్తుంది? జనరల్గా సంక్రాంతి అంటే మన రిలేటివ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం. కాలేజ్లో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? కాలేజ్ అనేది కూడా ఒక ఫ్యామిలీ లాంటిదే కాబట్టి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంటుంది. రైట్. సో హారిక, ఒకళ్ళు అయితే చెప్పేశారు ఇదంతా కూడా మేము రైతుల నుంచి అదంతా తీసుకున్నామని చెప్పేసి, మరి ఇక్కడ కొంతమంది పాల పొంగళ్ళు అవి చేస్తున్నారు, ఆ వివరాలు ఏంటో కనుక్కుంటారా? కనుక్కుంటాను. ఈ పొంగళ్ళు, ఈ చెరుగడ్లు ఇవన్నీ ఎలా వచ్చాయో ఏంటో తెలుసుకుందాము. ఈ ఐడియా వీళ్ళకి ఎలా వచ్చింది, ఇంత ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించారో తెలుసుకుందాం, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఏ బ్రాంచ్? మీ పేరు, ఏ బ్రాంచ్? మై నేమ్ ఈస్ మహాలక్ష్మి ఫ్రమ్ 3/4 సివిల్. ఓకే, ఈ కుండలు, ఈ పాల పొంగళ్ళు, ఈ వంటలు ఇవి చేస్తున్నారు కదా, ఈ ఐడియా మీకు ఎవరు ఇచ్చారు ఇలా చేయాలి అని? ఇంత ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించారు? మేము ఐఐ బాడీ మెంబర్స్ అని చెప్పేసి మేము ఒక టీమ్ అన్నమాట. వాళ్ళ థాట్స్ ఇంకా మా మేడంని అడిగితే ఓకే చేయమన్నారు. సో ఎన్ని ఇయర్స్గా మీ కాలేజ్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి? ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ఈ సెలబ్రేషన్స్? బాగుంటాయి, అందరూ కలిసి ఉండడం బాగుంటుంది.
ఎంజాయ్ చేస్తున్నారా ఫెస్టివల్ బాగా. సో పొంగల్ అయిపోయినాయి. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది ఈ సీనరీ. సో ఏదో మరి ఫోటో బూత్లా ఉంది. ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించారు. వాళ్ళతో మాట్లాడదాం, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్. ఇదేంటండి, దీని గురించి మాకు ఏమైనా చెప్తారా? సో యాక్చువల్లీ మేము ప్రతి ఇయర్ ఒక ఫోటో ఫ్రేమ్ లాగా డిజైన్ చేస్తాము. సో అందరూ సో అంటే సంక్రాంతి అంటే మనకి జనరల్గా కొబ్బరాకులతో డెకరేట్ చేసుకుంటాము, ఎక్కువ బంతిపూలు వాడతాము, అలాగే కైట్స్ గాలిపటాలు ఎప్పుడు మనం ఎగరేస్తాము. సో ఆ థీమ్లో మేము ఇలాంటి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో ఈ ఐడియాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడైతే బాగా రెస్పాన్స్ వస్తుంది. మేము అసలు అనుకోలేదు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తామని చెప్పి, బట్ వి కంప్లీటెడ్ ఇట్. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసులు, పూలు అన్నీ ఉంటాయి కదా. అసలు ఆడపిల్లలు ముగ్గు ఎందుకు వేస్తారు చెప్తారా? ముగ్గు ఎందుకు వేయాలి? ఇది మన హారిక గారు చెప్తారంట ముగ్గు అసలు ఆడపిల్లలు ఎందుకు వేస్తారో. వారి మాటలో తెలుసుకుందాం. మీరు గమనించారో లేదో, ఏ పండగ వచ్చినా కానీ ముగ్గులు పోటీలు సంక్రాంతికే పెడతారు. ఎందుకంటే ముగ్గులు పోటీలు వెనక మనకి 4 రకాల 20 లాభాలు అయితే ఉన్నాయి. మొదటిది సాంప్రదాయం. ముగ్గులు ఎందుకు సాంప్రదాయం కింద పెడతారంటే, రైతు పండిన పంట సంక్రాంతి అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తుంది. ముగ్గు అంటే సమృద్ధి, మా ఇంట్లో శుభం జరుగుతుంది అని చెప్పడానికి సాదృశ్యంగా మనకి ముగ్గులు అనేది వేస్తారు. అలాగే ఇంకా ముగ్గులు పోటీలు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, స్త్రీలు ఈ మధ్య ఫోన్స్ టెక్నాలజీ పెరిగిపోవటం వల్ల ఇరుగు పొరుగు తెలియకుండా వెళ్ళిపోతుంది. సో స్త్రీలు, గ్రామంలో ఉన్న స్త్రీలందరి మధ్య ఐక్యక భావం పెరగడం కోసం అని చెప్పి ముగ్గులు పోటీలు పెడతారు. ముగ్గులు పోటీల వల్ల ఇరుగు పొరుగు అన్నీ తెలుస్తాయి, ఐక్యత పెరుగుతుంది. సో ఇదంతా మళ్ళీ ఇంకో లాస్ట్ కానీ లీస్ట్ కాదు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. సో ఏంటంటే ముగ్గులు అనేవి బియ్యం పిండితో పెడతారు. బియ్యం పిండి వల్ల ఏంటంటే పక్షుల యొక్క ఆకలి తీరుతుంది పండగ పూట. సో అందుకని చెప్పి ముగ్గులు పోటీలు అనేవి చేస్తారు. సాంప్రదాయం, ఐక్యత, పక్షుల యొక్క ఆహారం కింద వస్తుందని చెప్పి. చాలా చక్కగా వివరించారు. నిజంగా చాలా మంది ఆడపిల్లల్ని కాలేజ్లో ఎంక్వైరీ చేసి అసలు ముగ్గు ఎందుకు వేస్తారనేది మనం నిన్న రంగోలీ టైంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. పశుపక్షాదులకి వాటికి అంటే మనం సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ, తెలుగువారి పెద్ద పండుగ. మరి ఈ పండుగలో మనమే కాదు అవి కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, పశువుల్ని గౌరవించాలి, పశుపక్షాదులకి ఆహారం ఇవ్వాలి. కాబట్టి ముగ్గు ద్వారా కూడా వాటికి మనం ఆ సమర్పణ అనేది మనం తెలుపుతాం అనమాట. చాలా చక్కగా వివరించారు హారిక గారు. మరి ఈ సెగ్మెంట్ అయిపోయింది. మనం మరొక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఎస్ఆర్ కాలేజీలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మీకు వినిపించిన ఆ సన్నాయి శబ్దం, పక్కన డోలు వాద్యాలు, ఇవన్నీ సుపరిచితమే. అది ఏంటో ఎందుకో తెలియకపోయినా పల్లెటూరులో ఈ శబ్దాలు వింటే గబుక్కుని వంటింట్లోకి వెళ్ళి అమ్మను, నాన్నమ్మను, అమ్మమ్మను గబుక్కుని బియ్యం అమ్మని చెప్పి పట్టుకెళ్ళి మా చిన్న దోశలతో వాళ్ళకి వేసేవాళ్ళం. పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి, గంగిరెద్దు వస్తడిలే, అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి
వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరెద్దు వస్తడిలే అందరూ కలిసి ఆడదా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరెద్దు వస్తడిలే అందరూ కలిసి ఆడదా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరెద్దు వస్తడిలే అందరూ కలిసి ఆడదా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది
వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరే దూ వస్తడిలే అందరూ కలిసి ఆడగా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరే దూ వస్తడిలే అందరూ కలిసి ఆడగా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరే దూ వస్తడిలే అందరూ కలిసి ఆడగా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఇది చాలా స్పెషల్ సంక్రాంతి, మీ అందరికీ తెలుసు ఎందుకో, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద భీమవరం బీట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు SRKR కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ ద హోల్ టీమ్ అండ్ రఘు గారికి, మీ RRR గారికి అండ్ మన కలెక్టర్ గారు నాగరాణి మేడం. రైట్, పాప్ క్వీన్ స్మిత గారు ఉన్నారు. ఎందుకు రఘురామ కృష్ణరాజు గారిని సాంగ్లో ఇన్వాల్వ్ చేశారు, వారి మాటల్లో తెలుసుకుందాం. సో భీమవరం ఈస్ట్ వెస్ట్ గోదావరి అనగానే ఎవరి ఫేస్ అందరికీ గుర్తొస్తుంది అంటే ది RRR, రైట్? అండ్ నాకు మోర్ దెన్ జస్ట్ బీయింగ్ పొలిటీషియన్ ఆర్ ఇది, నాకు చిన్నప్పటి నుంచి ఐ గ్రూ అప్ నోయింగ్ హిమ్. సో నేను ఐ సెడ్ మీరు తప్పకుండా ఈ పాటలో ఒక వాక్ అయినా చేయాలి అంకుల్, బికాజ్ ఇట్స్ ఎ సంక్రాంతి పాట అండ్ ఇది మీ ఊరు పాట. మీ ఊరు పాటలో మీ ఊరిలో మీరు బ్రాండ్ అంబాసిడర్ మీరు ఉండాలి అని చెప్పి. సో హీ వాజ్ వన్ డే ముందు అన్నాను, పాపం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఏదో పొద్దున్నే ఏదో ఎమర్జెన్సీ వచ్చి కూడా వచ్చారు. ఇట్ వాజ్ రియలీ వెరీ వెరీ నైస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చాలా హ్యాపీగా ఉంది మా పాట భీమవరంలో రిలీజ్ అవ్వడం. ఈ పాట 10 years బ్యాక్ నేను కంపోజ్ చేసిన సాంగ్. మ్యామ్ ఈ పాట విని నచ్చి అలా ఉంచిన వాళ్ళు అన్నారు. ఈరోజు మ్యామ్ నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడం, నేను అనుకున్న దానికంటే 100 రెట్లు అధికంగా చేయడం, ఇంత గొప్పగా ఈరోజు రిలీజ్ అవ్వడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎస్పెషలీ స్మితా మ్యామ్కి చాలా 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 థ్యాంక్స్. టు ఆల్ ది మేనేజ్మెంట్ ఆఫ్ SRKR, మోహన్ గారికి, దిలీప్ గారికి, నిశాంక్ గారికి, అందరికీ, అండ్ స్పెషలీ మన RRR గారికి చాలా థ్యాంక్స్ సార్. మీతో ఉండడం, మీతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ విజయ్ విని మాస్టర్ థ్యాంక్ యూ. అండ్ అగైన్ మన ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి సంక్రాంతి అంతా ఇదే సాంగ్ వినిపించబోతుందా? భీమవరంలో సెలబ్రేషన్స్ గురించి ఏం చెప్తారు? మీ గురించే చేసాం భయ్య, ఇంకా బాధ్యత మీది. మారుమోగిపోవాలి పాట, మీ పాట. మేము హైదరాబాద్ వాళ్ళము, అయినా భీమవరం అంటే ప్రేమతో చేసాం. మీరు కూడా మా మీద ప్రేమతో ఈ పాటని రచ్చలేపాలి. థ్యాంక్ యూ.
భీమవరంలోని చిన్నామిరంలో సంక్రాంతి సంబరాల్లో నెక్స్ట్ సెగ్మెంట్కి మనం వచ్చేసాం. ఒక్కొక్కటిగా కూడా అంటే హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లికలు, అదేవిధంగా భోగిమంటలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దసరా అయినా దీపావళి అయినా ఏ శుభకార్యమైనా ఈ మధ్య మనం గమనిస్తే పెళ్ళిళ్ళలో వాటిల్లో కూడా ఈ బొమ్మల కొలువు అనేది వంటిది అంటే ఎప్పటి నుంచో ఉంది. అది మనం నెక్స్ట్ జనరేషన్స్ కూడా మర్చిపోకూడదు. ఇందులో తంతులు ఉంటాయి, పెళ్లి తంతు, రకరకాలవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరో కాదు, తణుకు నుంచి రామలక్ష్మి గారు ఉన్నారు మనకి అందుబాటులో. చాలామంది విద్యార్థులు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ కాలేజీలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి కూడా కారణం ఏంటంటే రకరకాల రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన తెలుగు కల్చర్, మన సాంప్రదాయాలు అన్నీ కూడా తెలిసేలా కూడా ఈ బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆ టీం మనం ఒకసారి చూసుకుంటే కనుక హారిక ఈవెంట్స్ ఆర్టికల్స్ వారు ఇది నిర్వహించడం జరిగింది. వీళ్ళ అడ్రస్ కూడా చూసుకుంటే వేల్పూర్ రోడ్డు, తణుకులో. సో రామలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుతం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో ఈ బొమ్మల కొలువు మనం చూస్తున్నాం కదా, అసలు ఈ బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేశారు, ఒక్కొక్క తంతు గురించి కూడా మనం చాలామంది ప్రేక్షకులకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలిపే ప్రయత్నం నేను చేస్తున్నాను. రామలక్ష్మి గారితో మాట్లాడదాం. రామలక్ష్మి గారు నమస్కారం. మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు కదా, ఒక్కొక్క తంతు గురించి కూడా మీరు ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు? ఇది మేము 2 years నుంచి స్టార్ట్ చేసామండి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము అండ్ ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఇయర్ ఏంటంటే మనకి పొంగల్ అండ్ మ్యారేజ్ తంతు కూడా పెడుతున్నామండి. అండ్ ప్రతి ఐటమ్ కూడా పండుగలో జరిగే ఐటమ్ అంతా కూడా వస్తుందండి, తంతు అంతా అని. అంటే ఇందులో థీమ్స్ ఉంటాయా? ఎన్ని రకాల థీమ్స్ ఉంటాయి ఈ బొమ్మల కొలువుల్లో? బొమ్మల కొలువులో మనకి మొత్తం ఈ అకేషన్ వైజ్ థీమ్స్ ఉంటాయండి. ఇది పండుగ తంతు దసరాకు ఉంటుందండి, దివాళీకి ఉంటుంది, బారసాల, మొత్తం సీమంతం, మెచ్యూర్ ఫంక్షన్స్, ఈవెన్ షష్ఠి పూర్తితో సైతం థీమ్ ఉంటుందండి. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు ప్రతి ఒక్క ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో తంతులన్నీ కూడా ఉంటాయి. ఎస్ అండి, యాక్చువల్లీ అసలు బారసాల అన్నప్రసన్నతో సైతం బాబు చిన్నప్పటి నుంచి ఫస్ట్ బర్త్డే వరకు వచ్చే థీమ్ అంతా ఉంటుందండి బొమ్మల కొలువులో. ఇది ఏంటంటే మనకి ఎక్స్పెషల్లీ ఎస్ఆర్కేఆర్లో బొమ్మల కొలువు స్టార్ట్ చేసామండి. పండగ తంతు పెట్టాం ఫస్ట్, తర్వాత పెళ్లి తంతు. ఒకసారి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, ఇది ఫస్ట్ రైతు ధాన్యం తీసుకురావడం నుంచి మనకు పండగ స్టార్ట్ అవుతుందండి. ఇంటికి ధాన్యం పంట రావడమే స్టార్ట్ అవుతుంది. అండ్ రైతు పంట పండిస్తున్నాడు, పంట కోసి ధాన్యం తీసుకొని బండి మీద వస్తుందండి. నెక్స్ట్ మనకి సిగ్మెంట్ ఏంటంటే భోగి పిడకలు అండ్ సెకండ్ వన్ అండి. భోగి పిడకలు వేసుకొని మనం తెలియదు కదా ఈ కల్చర్, ఇప్పుడు జనరేషన్ నాట్ ఈవెంట్ కల్చర్. ఇది స్టార్ట్ అవుతుందండి భోగి పిడకలతో. అండ్ భోగి మంటలు అండ్ నెక్స్ట్ గొబ్బిళ్ళు అండి, థర్డ్ వన్, ఫోర్త్ వన్ గొబ్బిళ్ళు. అండ్ మన ఈ ముగ్గు వేసి దాని చుట్టూ అమ్మాయిలు తిరుగుతున్నారండి గొబ్బిళ్ళు. నెక్స్ట్ ఏంటంటే పొంగలి, పాలు పొంగిచ్చడం. నెక్స్ట్ పంటకు తీసుకుంటుందో పాలు పొంగిచ్చడం అండి అది. నెక్స్ట్ పిండి వంటలు అండి, మెయిన్ సెగ్మెంట్ అండి పొంగల్కి పిండి వంటలు. రైట్, మనం చూస్తున్నాం ఇక్కడ. నేను అడుగుతుంటాను, మీరు చెప్పండి. ఇప్పుడు ఇది మనం చూసాం, ముందుగా కూడా పంట అదంతా కూడా రైతులు అది ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత భోగి పిడకలు అవి అక్కడ గోడకి కొడుతున్నట్టు, ఇక్కడ భోగి మంట వేసినట్లు, ఇక్కడ రంగవల్లికలు చుట్టూ పాలు పొంగించడం, మనకి పొంగలి పెడతారు కదండి, పొంగల్ చేయడం, చెరుకు పంట పెట్టుకొని చేస్తారండి. ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ చెరుకు గడల ఆ థీమ్తో కూడా పంట చేతికి వచ్చాక కూడా భగవంతుడికి నైవేద్యం మనం సమర్పిస్తాం. ఆ థీమ్తో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు పాల పొంగళ్ళు. అది కూడా నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ థీమ్లో ఇక్కడ పిండి వంటలు అది కూడా చేస్తున్నారు. రామలక్ష్మి గారి మాటలోనే విందాం. పిండి వంటలు అండి, పొంగల్ మెయిన్ ఈవెంట్ అండ్ సెగ్మెంట్ కూడా పిండి వంటలతో స్టార్ట్ అవుతుంది మనకి. అన్ని రకాల పిండి వంటలు చేస్తున్నారు చూడండి. సున్నుండ్లు, జంతికలు, అరిసెలు అండ్ పికప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హరిదాస్ గారు అండి, హరిదాస్ గారు ఇద్దరు అమ్మాయిలు వచ్చి హరిదాస్ గారికి బియ్యం వేస్తున్నారు. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది. పొంగల్ పిండి కొలము వేస్తాయి, గంగిరెద్దు వస్తడిలే, అందరూ కలిసి ఆడగా. సంక్రాంతి పండుగ వచ్చింది, తెల్ల బెల్లం అరిసెలు తింది, సంక్రాంతి హర్షమే ఉంది.
వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరై వస్తడిలే అందరూ కలిసి ఆడగా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది పొంగల్ పిండి కొలము వేస్తాయి గంగిరై వస్తడిలే అందరూ కలిసి ఆడగా సంక్రాంతి పండుగ వచ్చింది తెల్ల బెల్లం అరిసెలు తింది సంక్రాంతి హర్షమే ఉంది మనం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. పొద్దున్న నుంచి కూడా సెలబ్రేషన్స్, భోగి, హరిదాసులు ఇవన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించి మాట్లాడడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ఏం మాట్లాడదాం చూద్దాం. హాయ్, మీ పేరు, ఏ బ్రాంచ్, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఎర్ర జగదీష్ ఐటీ థర్డ్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు సంక్రాంతి అంటే మనకి కామన్గా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు గుర్తొస్తాయి, కానీ దాంట్లో మన భీమవరం మనకు చాలా బాగా చేస్తారు. అందులోని ఎస్ఆర్కేఆర్ ఉన్నప్పటికి ఇంకా చాలా బాగా చేస్తారు. సంక్రాంతి అంటే నాకు మామూలుగా తెలిసిందైతే ఊరు వదిలి వేరే పనుల గురించి కానీ దేని గురించి కానీ బయట ఊర్లకు వెళ్ళిన వాళ్ళందరూ చుట్టాలందరూ మళ్ళీ తిరిగి కలుసుకోవడం, అది నా ఉద్దేశంలో. సంక్రాంతి అంటే అందరూ ఒక చోట కలిసి ఉండడం, కుటుంబం అంతా ఒకేసారి కలవడం సంక్రాంతి అంటే. సెకండ్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ చూసారు. ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో సంక్రాంతి ఫెస్టివల్ ఎలా ఉంది? చాలా బాగా జరుగుతుంది, ఎప్పుడు చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి చూస్తే భోగి ఇవన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు కదా, ఏ ఈవెంట్ మీకు బాగా నచ్చింది? మాకు అది తగ్గఫర్ అన్ని బాగా నచ్చినాయి, కాకపోతే తగ్గఫర్ చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు జనరల్గా సంక్రాంతి అంటే హాలిడేస్ ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రెండ్స్తో కాలేజ్లో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ వేరే లెవెల్, అసలు చాలా బాగుంటుంది. ఫ్రెండ్ అలాగే, ఫ్యామిలీ అలాగే. సంక్రాంతి అంటే మీ మాటలో ఏం చెప్తారు? సంక్రాంతి అంటే ఇక అంటే అందరూ కలిసి ఉంటారు. చిన్నప్పటి నుంచి మీరు చూసిన సంక్రాంతి ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి చూడడం వేరు, కాలేజ్లో వేరు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫ్యామిలీతో ఉంటాం, కానీ ఫ్రెండ్స్తో అయితే ఇంకా ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. చెప్తారా? మౌనికై 2/4 ml AML AIML. ఏ ఇయర్ చదువుతున్నారు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఏది బాగా నచ్చింది ఈవెంట్ మీకు బాగా ఇప్పటి వరకు జరిగిన వాటిలో? రంగోలీ, ఇంకా ఇప్పుడు చాలా ఈవెంట్స్, భోగి మంటలు వేశారు, కోలాటం ఉంది, డాన్సులు వేశారు, ఇప్పుడు ర్యాంప్ వాక్ జరుగుతుంది. డాన్సెస్, కోలాటం అవన్నీ బాగా.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ చిన్నమిరంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2026 పురస్కరించుకుని కూడా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టామో లేదో ముందుగానే ఎస్ఆర్కేఆర్ కాలేజీలో సంక్రాంతి శోభ వచ్చేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా రకాల సెగ్మెంట్స్, భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఇలా రకరకాల ఈవెంట్స్ అన్నీ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేయడం, స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత యాక్టివ్గా అంటే ఇక్కడ ఒక స్పోర్ట్స్ మీట్ ఉండడంతో కూడా ముందుగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలామంది విద్యార్థులు రకరకాల ఈవెంట్స్లో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ అంతా కూడా ఇంత మంచిగా జరగడానికి ఒక స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా పొద్దునుంచి అన్ని చూసుకుంటూ వస్తున్నారు. శ్రీహరి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి వారి మాటలో తెలుసుకుందాం. అలానే మీరు అందరూ చూశారు, డాన్స్లో అద్దరు కొట్టేశారు పిల్లలు. సో మరి శ్రీహరి ఏమంటారో మాట్లాడదాం ఒకసారి. శ్రీహరి, ఈవెంట్ ఎలా జరిగింది? సంక్రాంతి సంబరాలు ముందుగా సెలబ్రేట్ చేసుకోవడం కాలేజీలో ఎలా ఫీల్ అవుతున్నారు? మామూలుగా ఒకప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మన సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయంటే జస్ట్ గేమ్స్, ఆటల పాటలతో వెళ్ళిపోయాయి. ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా ఆర్ట్ ఫ్యూజన్ అని తీసుకొచ్చాము. ఎప్పుడు నార్మల్ డేస్లో చేస్తాం, సంక్రాంతి తరపున కాకుండా నార్మల్ డేస్లో చేస్తాము. అలాంటిది ఈ సంవత్సరం సంక్రాంతి రోజున ఆర్ట్ ఫ్యూజన్ అనేది పెట్టాము. చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ వచ్చిన రిజిస్ట్రేషన్స్ అని ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చినాయి. ప్రతి స్టూడెంట్స్ అందరూ బాగా ఎంకరేజ్మెంట్తో చాలా బాగా ఆర్ట్ ఫ్యూజన్ అనేది స్టూడెంట్స్ అందరూ వచ్చారు. బాగా అన్ని ఈవెంట్స్ మీరు అనుకున్నట్టు బాగా జరిగాయి. అన్ని లాస్ట్ ఇయర్ వరకు ర్యాంప్ వాక్ అని లేదు, ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ర్యాంప్ వాక్ అని పెట్టాము. బట్ ఏంటంటే ర్యాంప్ వాక్ చాలా బాగా సక్సెస్ జరిగింది. భీమవరం చిన్నమిరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ సంక్రాంతి అంటే పెట్టింది పేరు. అంత బాగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఉదయం నుంచి కూడా మనం ప్రతి చిన్న సెగ్మెంట్ని కవర్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగడానికి కూడా ఇక్కడ నిజంగా స్టాఫ్ అందరూ కూడా ఎంతో కోఆర్డినేట్ చేశారు. ముఖ్యంగా పీడీ సార్ సత్యనారాయణ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈవెంట్ ఎలా జరిగింది, వాళ్ళు అనుకునే దానికంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా బాగా జరిగింది, ఎలా జరిగిందో వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఫస్ట్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు అంటే నిన్నటి నుంచి కూడా మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో నిన్న అందరికీ కూడా రంగవల్లుల కార్యక్రమాన్ని నిర్వహించాము. ఎస్ఆర్కేఆర్ కాలేజీలో సంక్రాంతి అంటే ఒక లెవెల్ తగ్గేదేలే అంటే కూడా మార్నింగ్ నుంచి ఈవెంట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చారు. సో భోగి మంటల నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క సెగ్మెంట్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్ టచ్లో మాత్రం ర్యాంప్ వాక్, డాన్స్ అయితే అదరగొట్టారు ఇక్కడున్న స్టూడెంట్స్. సో ఇది ఇప్పటికీ ఇది పిక్చర్ అభి బాకీ హే దోస్త్ అన్నట్టుగా కూడా ఇది ఒక ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా రాబోయే రోజుల్లో ఉంది. స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరైతే నెక్స్ట్ ఫ్రెషర్స్ వాళ్ళు వస్తారో, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ సంక్రాంతి అనేది చిన్న స్టేజ్ నుంచి చాలామందికి మన ఆచార సాంప్రదాయాలు, ట్రెడిషన్స్ అవన్నీ తెలియదు. వాళ్ళకి పండుగల గురించి తెలవాలి, మన తెలుగు సాంప్రదాయాల ఆచారాల గురించి తెలవాలని చెప్పి కూడా చాలా భారీగా కూడా ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో ప్రైమ్ 9 భాగస్వామ్యం తీసుకుని ఈవెంట్ అంతా కూడా కవర్ చేసాం. ఐ హోప్ వీక్షకులందరూ కూడా ఈ ఈవెంట్ ఏదైతే ఉందో సంక్రాంతిలో ఉన్న ప్రతి సెగ్మెంట్ని మీ ముందుంచే ప్రయత్నం చేసింది ప్రైమ్ 9. ఇలాంటి కొత్త కార్యక్రమాలతో ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటుంది ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి. మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. సో ఇలాంటి మరి ఇక్కడితో అయిపోలేదు సంక్రాంతి అనేది, ఇంకా మరికొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. కెమెరామ్యాన్ నానితో చందు, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ చిన్నమిరం భీమవరం నుంచి.